సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫస్ట్లీ అసలు లారీ డ్రైవింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నానమ్మని ఒకసారి ఉస్నాబాద్ ఊళ్ళో చూసిన, ఎందుకంటే షాప్లో పండి తిరుగుతా నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇంటర్ తర్వాత ఎందుకు ఆపేశారు? రోడ్డు మీద ఓనర్ గారి కోసం కూర్చున్నా. నేను వచ్చేసి 400 ఇచ్చాను. 400 కరీంనగర్ నుంచి డైరెక్ట్ విజయవాడ ఎందుకు వెళ్ళిపోయినారు అసలు? అది నేను ఒక తెలియక చేసిన మిస్టేక్ మేడం. మిస్టేకా? పెద్ద తప్పు మేడం. ఓకే, అంటే ఏం జరిగింది? ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఈ తప్పు చేయడం వల్ల ఈ విషయంలో జైలు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆలోచించలేదా? అంటే ఇప్పుడు మా చెల్లి ఉంది నా తర్వాత, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏమైనా జరిగినా ఈ పని చేయడం వల్ల నా ఫ్యామిలీకి తప్పు చేసిన. డ్రైవర్లు అనగానే మాటలు అనడం, గట్టిగా అరిచేయడం ఇలా చేస్తూ ఉంటారు. చేస్తారా లేదా? బీపీసం కొడతారు. ఆంధ్ర తెలంగాణలో లారీ నడపాలంటే మేడం లారీ డ్రైవర్లు అనగానే రోడ్డు మీద నైట్ టైము ట్రాన్స్జెండర్స్ నిలబడి ఉంటారు, వీళ్ళే తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ మందిని అని బుక్ చేసుకుంటారు. ఇట్లా లారీ డ్రైవర్లే కాదు, యాక్సిడెంట్లు అవుతాయని కూడా ఏమైనా తగ్గిపోతున్నాయంటారా ఇట్లా లారీ డ్రైవర్లు పెరగడం? అట్లా ఇంత ఫీల్డ్ బాగున్నా దీంట్లో శత్రువు మన ప్రాణం తీసేవాడు ఎవడు అని చెప్పేసి అంటే అందరం చూసిన ఒక వీడియో, డైరెక్ట్గా ఏడుస్తున్నారు మీరు. యాక్సిడెంట్ అయింది, ఇంకా నాకేం అర్థం అవ్వట్లేదు. ఇదంతా బాగానే ఉంది, దీనికంటే ఒక ఏమనుకుంటున్నారు మీ ఆయన గురించి? అంటే ఇంత కష్టపడి ఉంటారు, ఒక మాటలో ఏం చెప్పగలరు? చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని కొట్టి తిట్టి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే బెస్ట్ ఆప్షనే అనుకుంటున్నాను. నేను చిన్న ఏజ్లో తెలియక తప్పులు చేశాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా మనకి ఏదైనా వస్తువులు కావాలన్నా, మనం ఎక్కడికైనా ఫాస్ట్గా వెళ్ళాలన్నా, మనకి ఏదైనా అవసరమైన మనం ఇప్పుడు ఏం వాడుకుంటున్నా అవి అన్నీ మన కోసం తీసుకొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్స్ అయి ఉంటారు. ఎందుకంటే ఊర్లు వెళ్ళి ఆ లారీల్లో తోలుకుంటూ వెళ్ళి అవన్నీ మనకి చేరవేస్తే మనం ప్రశాంతంగా వాడుకుంటున్నాం. కానీ నిజం చెప్పండి, ఎంతవరకు మనం లారీ డ్రైవర్లకు కానీ లేదంటే ఏదైనా సరే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తుంటారు? సమాజం ఎంతవరకు వాళ్ళని గుర్తిస్తుంది రెస్పెక్ట్ ఇస్తూ? అలా నాకు చాలా తక్కువ మందే కనిపిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ డ్రైవర్స్కి కూడా మంచి రెస్పెక్ట్ పెరగాలని వాళ్ళు చేసే వీడియోస్ అన్నీ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. అయితే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయిగా, మరి దాంట్లో కూడా చాలా ఇది అసలు వెళ్తే వస్తారా రారా, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటి, ఇలాంటివి కూడా ఉంటాయిగా. మరి ఆ విషయాలన్నీ మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు విజయవాడ ట్రక్ బ్లాగ్స్ నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే, బాగున్నారా? ఓకే, రమేష్ గారు, ఫస్ట్లీ అసలు లారీ డ్రైవింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు? నేను చేయాలని నాకు ఇవన్నీ అనుకోకుండా వచ్చేసినాయి మేడం. నాకు ఓకే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పుట్టిన ఊరు వచ్చేసి చౌటుపల్లి, కృష్ణాబాద్ మండలం, మాకు సిద్దిపేట దగ్గర ఉంటుంది, తెలంగాణ. ఓకే, దాని తర్వాత ముందు ఊళ్ళో పని చేసుకుంటూ ఈ లారీ ఫీల్డ్ ఏంటంటే జీతానికి ఆశపడి ఫీల్డ్లోకి వచ్చిన అవకాశం ఉంది. దాని తర్వాత క్లీనర్ పొజిషన్ ఉంటే ఒక రకమైన జీతం, డ్రైవర్ ఉద్యోగం సంపాదించుకుంటే ఒక రకమైన జీతానికి ఆశపడి ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. ఓకే, అర్థమైంది. కాకపోతే మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? అమ్మ ఉండేది మేడం. నాన్న చిన్నప్పుడు నాకు ఒక 6th క్లాస్ ఉన్నప్పుడు బియ్యమండి, మేము పద్మశాలి. ఓకే, మా నాన్న వర్క్ వచ్చేసి మగ్గన వేయటం. అది ముంబై దగ్గరలో బియ్యమండి అని చెప్పేసి ఏరియా ఉండేది, అక్కడ పనిచేసేవాడు. వృత్తిరీత్యా పని చేసుకుంటూ ఆయనకు కళ్ళు కనబడక ఇంటికి వచ్చేసాడు. నాన్న ఇంటి దగ్గర ఉండేవాడు, అమ్మ వ్యవసాయం పని, నేను స్కూల్కి వెళ్తా చిల్లర ఈ పనులు కూడా చూసుకునేవాడిని. స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఓకే, ఏ క్లాస్లో అప్పటికి మీ నాన్న? అప్పుడు 6th 7th అంతే. మేము 6th 7th మీరు పనులు మొదలు పెట్టారా? అంటే అప్పుడు ఊళ్ళో చిన్న ఈ పత్తి ఎరటం కానీ, ఈ మొక్కజొన్నలకి పిండి వేయటం, అది వ్యవసాయం పనులు అయ్యే ఉంటాయి కదా, అలాంటి పనులకి వెళ్ళేవాడిని. 20 రూపాయలకి అప్పుడు. 20 రూపాయలు ఏమొస్తుంది అప్పుడు? 20 రూపాయలు అప్పుడు అది గొప్ప మేడం. 20 రూపాయలు అంటే నేను ఎలా చూసుకున్నాను అంటే వెళ్తే ఒక 4 రోజులు వెళ్ళేవాళ్ళు. ఓకే,
4 రోజులు అంటే 4,20 80 రూపాయలు. ఈ లోపు స్కూల్ ఒక 2 రోజులు, ఇది ఒక 4 రోజులు, వారం కంప్లీట్ అయ్యేది. ఆ రకంగా నెట్టుకొచ్చేవాడిని. ఇటు 2 రోజులు స్కూల్కి పోవాలి, అటు అది మేనేజ్ చేసుకుంటారు. ఎంతవరకు చదువుకున్నారు మరి? ఇంటర్ కంప్లీట్ చేసాము. ఇంటర్ వరకు చదువుకున్నారా? ఆ టైంలో అంటే నాన్న వచ్చేసిన తర్వాత కూడా మీ మమ్మీ చదివించారు మిమ్మల్ని? అది పని చేసుకుంటూ అమ్మ కష్టం, ఒకటి చెల్లెకు చూడాలి, నాకు చూడాలి, నాన్నకు చూసుకోవాలి, నాన్నమ్మకు చూడాలి. అమ్మది చాలా కష్టం. అబ్బో, ఇంతమంది ఉన్నారా మీ ఇంట్లో? నానమ్మ, నేను, మా చెల్లెలు, నాన్న, మా అమ్మ. అందరినీ మీ మమ్మీ వ్యవసాయం చేస్తూ పోషించారు. ఊళ్ళో వ్యవసాయం అంటూ సొంతంగా ఏం లేదు, పొలం లేదు, పొలం అంటూ ఏం లేదు. మామూలుగా రోజువారీ కూలి. ఓకే, ఇది మా వర్క్. రోజువారీ కూలికి వెళ్ళి మిమ్మల్ని చదివించారంటే గొప్ప. మరి ఇంటర్ తర్వాత ఎందుకు ఆపేశారు? ఇంటర్ తర్వాత మేము ఆపడానికి కారణం నానమ్మ. ఒకసారి నేను అనుకోవాలా, ఊళ్ళో నుంచి చదువుకోవాలంటే 7 కిలోమీటర్లు వెళ్ళాలి ఉస్నాబాద్కి. 7 కిలోమీటర్లు వెళ్ళి నేను సైకిల్ మీద వెళ్ళి రావటం, నా తోటి ఫ్రెండ్స్ ఆటో, రోజువారీ ఆటో రావడం. నానమ్మని ఒకసారి ఉస్నాబాద్ ఊళ్ళో చూసిన, ఎందుకంటే షాప్లో పంటే తిరుగుతా భిక్షాటన చేయడం ఒకసారి చూసా. అంటే అడుక్కోవడం నానమ్మ. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలే అసలు. అమ్మ ఇంటికాడ పనికి పోవడం, నానమ్మ ఈ పని చేయడం నాతో పాటు ఉండేది. ఒకసారి నానమ్మని అలా చూసిన తర్వాత నేను ఏమనలా, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు నేను ఆలోచించుకున్నా, ఇది వద్దుగా ఆలోచించడం, ఇలా నాకు అనవసరం అని చెప్పేసి. ఈ ఏదైతే నేను చదువుకోవడం, అమ్మ కూలి పనికి వెళ్తుంది. అప్పటికప్పటికి వ్యవసాయం పనులు వెళ్ళిన చోటల్లో ఆమెకు దెబ్బలు. ఒకసారి కట్టెలు ఎత్తుకొస్తూ, మాకు సరైన గ్యాస్ కూడా లేదు అసలు. 2000 నాకు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చేపాటికి మా ఇంట్లో కరెంటు లేదు. నేను మా చెల్లె నేను ఇంత రూమ్ అయితే ఓ మూలకి చిన్న దీపం పెట్టుకొని దీపం కింద చదువుకునే వాళ్ళం. ఓకే, అప్పటిదాకా కరెంట్ లేదు? లేదు, కరెంట్ 2000 నాకు 22-23 సంవత్సరాలు వచ్చేవారికి ఇంట్లో కరెంట్ లేదు. ఊరంతా కరెంటు. ఒక కరెంట్ లేని ఇల్లు అంటే ఊళ్ళో మా ఒకటి. మీ నాన్నమ్మ ఎందుకు అంటే భిక్షాటన ఎందుకు చేసేవారు? ఆమెకు పని చేతనకపోయేది, చేయలేదు. ఏం పని చేసిద్ది ఆమె? మళ్ళీ కోడల కింద ఎన్ని రోజులు అని చెప్పి తింటుంది. ఆమె మనస్తత్వం ఎట్లా అంటే, నేను ఎవరి కింద ఆధారపడను, నాది నేను, అవసరం ఉంటే నేనే ఇంకో రూపాయి ఇస్తా, ఇల్లు మెయింటైన్ చేస్తా, ఆ పౌరుషం ఆమెది. అలా చూస్తుంటూ చేతనయ్యే కాడికి ఊళ్ళో ఏదైతే పని ఉంటుందో, నా వల్ల ఈ పని అవుద్ది అంటే ఆ పనికి వెళ్ళేది. అవ్వకపోతే ఇలా చూసిన నేను నానమ్మని ఒకరోజు చూసిన, నాకు మంచిగా అనిపించలేదు. ఇక అనిపించకపోతే నాకు ఈ చదవద్దు, చదువుకొని ఇప్పుడు ఇంటర్, దాని తర్వాత డిగ్రీ తర్వాత జాబ్ ఎక్కడికో ఉంది, ఇప్పటి నుంచే పని చేస్తా అని చెప్పేసి అని ఊళ్ళో పనికి వెళ్ళేవాడిని. ఊళ్ళో పనికి వెళ్ళారు, కూలి పనికి. మీరు కూడా ఎన్ని రోజులు వెళ్ళారు అట్లా? వెళ్ళాం మేము ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళినా, 2 సంవత్సరాలు అట్లా. ఎంత ఇస్తారు ఒక రోజు కూలికి వెళ్తే? ఒక రోజు కూలి నా స్టార్టింగ్ కూలి 20 రూపాయలు మేడం. పత్తి ఏరటం, కలుపు మొక్కలు తీయటం, ఈ వరి నాట్లు వేయటం, ఇలాంటి అన్ని పనులకు, వ్యవసాయం పనులు, సర్వం పనులు చేసిన ఊళ్ళో. కరువు పనికి కూడా 150-300 అప్పుడు కరువు పని లేదు మేడం. ఓకే, అప్పుడు లేదా? లేదు, ఓన్లీ ఇదే పని. 20 రూపాయలకు మీరు 3 సంవత్సరాలు చేస్తారు కంటిన్యూస్గా. ఇది చేసిన తర్వాత హుస్నాబాద్ చికెన్ సెంటర్లో పని చేస్తే 1500 అని చెప్పేసి అన్నారు నెలకి. అది బాగుంది అని చెప్పేసి అని ఫుడ్ వాళ్ళదే, మొత్తం వాళ్ళదే చూసుకుంటారు. 1 by ఒక అవకాశం అక్కడే ఉండి కాలేజ్ కూడా చేయొచ్చు. అంటే ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇది చేసుకుంటూ అది హుస్నాబాద్ అయితే బాగుంటుంది అని చెప్పి చూసాం. అలా హుస్నాబాద్కి ఎంటర్ అయిపోయినా 1500కి. దాని తర్వాత 2000 ఇస్తా అంటే కిరాణా షాప్లో పనిచేశాను. 2000 ఇస్తాను. దాని తర్వాత 2200, 2500 ఇస్తా అంటే కరీంనగర్ తిమ్మాపూర్ పాల కేంద్రంలో పనిచేసిన. క్యాన్లు వాష్ చేయడం కానీ, పాల ప్యాకెట్లు సప్లై చేయడం కానీ, లారీలో లోడ్ చేయడం కానీ, ఇలాంటి పనులు. దీని తర్వాత టర్నింగ్ పాయింట్ మా ఊరు, ఆయన ద్వారానే లారీ ఫీల్డ్ ఎంటర్. పచ్చిమట్ల రమేష్ అని రీసెంట్గా చనిపోయారు ఆయన తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళి లారీ మీద క్లీనర్ పని చేయి 3000 పెద్ద నాకు సాలరీ మేడం. అప్పుడు అది 3000 చాలా పెద్ద జీతం. 3000 నెలకు వచ్చి 3000 వస్తున్నాయి. పనేం లేదురా, ఖాళీ లెఫ్ట్ సైడ్ కూర్చోవడం, బండి పని చూసుకోవడం, తాడు కట్టుకోవడం, పట్ట కట్టుకోవడం, దీనికి 3000. ఇది పొద్దున 8ంటికి వెళ్ళి సాయంత్రం 6 దాకా నడుము టింగుమనేలాగా పని చేస్తుంటే ఇంత వస్తుంది, దానికంటే ఇది బెటర్ కదా అనిపించింది. 3000కి జీతం ఆశపడి క్లీనర్ పనికి వెళ్ళినా. ఒక నెల రోజుల్లో లెఫ్ట్ సైడ్ నేర్చుకోవాల్సిన పని, ఒక క్లీనర్ నేర్చుకోవాల్సిన పని మొత్తం నేను నేర్చేసుకున్నా. ఆయనే దగ్గరుండి ఇది ఇలా చేసుకోవాలి, ఇది ఇలా చేసుకోవాలని దగ్గరుండి చేయించాడు ఆయన. ఒకవేళ ఫస్ట్ నాకు వస్తాదని చెప్పేసి అంటే గురువు గారు అంటే ఆయనే ఫీల్డ్, అంటే ఒక స్టెప్ ముందడుగు బేస్మెంట్, ఆయన ద్వారా ఫీల్డ్ లోకి వచ్చేసినాం. లారీ ఫీల్డ్ లోకి అట్లా దిగినారు క్లీనర్ గా. 3000 ఇస్తారు కాబట్టి వెళ్దాం అనే వెళ్ళినారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ అట్లా చిన్నగా దాంట్లోనే ముందుకెళ్ళడం స్టార్ట్ చేశారు, అంతేనా? మరి ఓన్గా లారీ ఎప్పుడు కొనుక్కున్నారు?
ఓన్గా లారీ అంటే దాని తర్వాత కరీంనగర్ నుంచి విజయవాడను. కరీంనగర్ నుంచి విజయవాడ ఎందుకు వెళ్ళారు? ఈ మధ్యలో చాలా సినిమా ఉంది మేడం కరీంనగర్ నుంచి విజయవాడ అంటే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఆగింది మన స్టోరీ మేడం, 3000 దగ్గర ఆగింది. అవును. నేను చేసే వర్క్ ఓనర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం, ఓకే. రకంగా 3600 చేశాను. 3600 ప్రమోషన్ లా కొద్దిగా. ఓకే. 3600 చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇట్లా ఉంటారో కరీంనగర్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. చెడ్డవాళ్ళు పరిచయం అవ్వడానికి కారణం ఈ ఉన్న ఒక ఫ్రెండ్ ఆదిల్ అని చెప్పేసి అని నా ఫ్రెండ్. ఎందుకంటే మంచి మంచి ఈ నమాజ్ చేసేవాడు 5 పూటలు. నాకు చదువుకుంటూ దాన్ని తెలుగులో నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అరే ఇలాంటి పనులు చేయకూడదు, దొంగతనాలు ఎందుకంటే దారిలో దొంగతనాలు సహజం. ఏదన్నా అప్పుడు బాగా చూసాను నేను. ఏదైనా లోడ్ వేసుకెళ్తే కానీ డ్రైవర్కి తెలియకుండా ఇవ్వండి దాన్ని చూసుకోవడం, డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు పాకెట్కి మన కింద వాడుకోవడం, అలాంటివి మనం చేయకూడదు, అవి తప్పు అని చెప్పేసి అని నన్ను సరైన మార్గంలో నడిపించాడు ఫస్ట్ ఫ్రెండ్. ఓకే. దాని తర్వాత దేనికోసం వచ్చావు అంటే నన్ను ఒక గోల్ వైపు నడిపేయడం. ఎలాగంటే ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చినాం, నేర్చుకుందాం అని కొందరు వస్తారు, నేర్చుకొని వెళ్ళిపోదాం అని చెప్పి కొందరు వస్తారు. 3000 జీతానికి ఆశపడి 3 నెలలు చేసుకుంటే 9000 ప్లస్ బోనస్ కింద ఒక 1000. 3 నెలలు చేసుకుంటే 10,000 వస్తున్నాయి. 10,000 కోసం కొందరు వస్తారు. దేనికోసం వచ్చావు అని చెప్పి కొంచెం ఆలోచింపజేశాడు. నాకు అంత తెలియదు మన దేనికోసం వచ్చామంటే నా టార్గెట్ డ్రైవర్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఆయన టార్గెట్ అది. నా టార్గెట్ మెయిన్ డబ్బులు ఎక్కువ కావాలి. అలా చేస్తే ఏంటి మరి, 6000 ఇక్కడ 3000 అక్కడ 6000, అక్కడ 6000 ప్లస్ రోజువారీ బేట, కమిషన్లు. రోజువారీ బేట అంటే తిండి ఖర్చులు. ఓకే. రోజుకి అప్పుడు 100 రూపాయలు. ఒక ట్రిప్ పొద్దునెళ్ళి సాయంత్రం వరకు ఒక ట్రిప్ కంప్లీట్ చేసుకుంటే ఒక 300 రూపాయలు. లోకల్ ట్రిప్ కరీంనగర్ అసోసియేషన్ యూనియన్ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్కి, గర్రపల్లి నుంచి గర్రపల్లి గోడౌన్స్ నుంచి రైల్వే స్టేషన్కి, ఈ రకంగా రోజుకు 2-3 ట్రిప్పులు పడేటి. ట్రిప్కు 100 రూపాయలు లేదా ట్రిప్కు 200 రూపాయలు. ఇవన్నీ కలిపితే 15,000 రూపాయలు అయ్యేటి. అవన్నీ దాచిపెట్టుకునే అవన్నీ అంటే ఓనర్ దగ్గర సేవ్ అయ్యేటి. మనం లెక్క రాసుకునే వాళ్ళం. ఇవన్నీ ఓనర్ దగ్గర సేవ్ అయ్యేటి. 6,000 జీతం ఆయన దగ్గర సేవ్. రోజువారీ బేట మాత్రం మనకి ఇచ్చేవాళ్ళు. తిండి ఖర్చులు వీటితో ఇవి తిండి ఖర్చులకు వాడుకో, మిగతా ఏం ఖర్చు చేసుకోకని చెప్పేసి అవి సేవింగ్స్. మిగతా మొత్తం ట్రిప్ మామూలు మిగతా వగైరా జీతం ఇదంతా ఓనర్ దగ్గర సేవ్ అయ్యింది. నెలకు వచ్చే వరకు 15,000 ఆయన దగ్గర సేవ్ అవుద్ది. ఒకటేసారి తీసుకోవచ్చు. ఎట్లా 15,000 ఎట్లయినా 6,000 కదా మీ జీతం? 6,000 జీతం రోజుకో ట్రిప్ పడుతుంది. అవును. ట్రిప్ వచ్చి 300 సపరేట్ మళ్ళీ. అంటే నెలకు 30 పడవు, 20 వేసుకోండి. 6,000 అవి 12,000 అవుతున్నాయి. రోజువారీ బేటాలు అదని ఇదని చాలా ఇంకా అయితే 15,000 అవుతాయి. ఇవన్నీ 15,000. అప్పుడు మళ్ళీ ఆలోచన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలా. కానీ ఇదంతా ఈజీగా అయ్యే పని కాదు. అవును. ఒక సంవత్సరం కృషి ఇది. రావాలని చెప్పేసి అంటే మా డ్రైవర్ గారు ఉండేవాళ్ళు, బండి ఇచ్చేవాళ్ళు అస్సలు కాదు. ఇలా కాదని చెప్పేసి అని ఎక్కడన్నా బండి పెడితే జస్ట్ స్టార్ట్ చేసేవాడిని అంతే. అటు సైడ్ ఇటు సైడ్ క్లీన్ చేసుకొని ఆయన 60 రూపాయలు ఇచ్చేవాడు మేడం వంటకి. 60 రూపాయలు వంటకి. అప్పుడు 60 రూపాయలు వంట చేయమని ఇచ్చేస్తే హుజరాబాద్ డ్రైవర్ గారిది 60 రూపాయలు వంట చేయమని ఇస్తే 28 రూపాయలు కేజీ బియ్యం. ఇప్పుడు 80 రూపాయలు మేడం. ఇప్పుడు నేను ఏదైనా డ్యూటీకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే 28 రూపాయలు కేజీ బియ్యం. దాంట్లోనే ఆయిల్, సరుకు వగైరా ఉప్పులు పప్పులు అన్ని కొనుక్కొని ఒక 10 రూపాయలు నేను మిగిలించుకునేవాడిని. 60లో నాకు టీ ఖర్చులు దానికని చెప్పేసి అని ఒక 10 రూపాయలు నేను మిగిలించుకొని మిగతా 50లో వంట చేసి పెట్టేవాడిని. ఈ రకంగా ఒక సంవత్సరం కష్టపడితే నాకు బండి ఇవ్వలేదు అస్సలు, రైట్ సైడ్ రానివ్వలే. నేను బాగా ట్రై చేసేవాడిని. ఎందుకంటే మైండ్లో ఒకటే ఆలోచన, 15,000 ఇదే ఆలోచన. రానివ్వలే. నేను ఆయన లేనప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేవాడు. అన్లోడ్ అవ్వకపోయినా లోడ్ అవ్వకపోయినా నేను కొద్దిగా రైట్ సైడ్ వచ్చి స్టీరింగ్ మీదకి వచ్చి కొంచెం ఊహించుకునేవాడిని. బండి హైవేలో వెళ్తున్నాను, డబుల్ రోడ్లో వెళ్తున్నాను అని చెప్పేసి నాకు నేను ఊహించుకునేవాడిని. బండి స్టార్ట్ చేయకుండా పర్లా ఊహించుకునేవాడిని. కొద్దిగా స్టార్ట్ చేసుకోవడం. డ్రైవింగ్ చేసే వాళ్ళకి బండి స్టార్ట్ చేస్తే ఆ సౌండ్కి బాగా ఇదవుతుంటారు కదా, ఇంట్రెస్ట్ వస్తుంది బాగా కదా. అప్పుడు ఇప్పుడు కొత్త బళ్ళు అంతగా లేవు. BS3లు BS2లు అవి ఎక్కువ. ఆర్డినరీ స్టీరింగ్స్ అది నేర్చుకోవడం గొప్ప. అది నేర్చుకున్నాడు ఇప్పుడు ఏదైనా నడపగలుగుతారు. సరే డ్రైవర్ లేనప్పుడు స్టీరింగ్ మీద కూర్చొని నాకు ఏదో చిన్నపిల్లడు స్టీరింగ్ తిప్పుతూ ఉంటారు కదా, అలా తిప్పేవాడిని అంతే. హైవేలో వెళ్తున్నాను ఏదో కలగానేవాడిని దాని మీద కూర్చొని. తర్వాత మెల్ల స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన. స్టార్ట్ చేసిన తర్వాత ఈ బాగా డ్రైవర్ని అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన నడిపేటప్పుడు క్లచ్ ఎలా వేస్తున్నాడు ఇదంతా బాగా కాపీ చేసుకొని ఆయన లేనప్పుడు ముందుకి వెనక్కి ఈ రకంగా ఒక నెల రోజులు ట్రై చేసినాం. దాని తర్వాత ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చిందంటే ఆయన ఊరు వెళ్ళిండు, రావాల్సిన టైం కంటే గంట లేటుగా వచ్చిండు. అన్లోడ్ అవ్వాల్సిన బండి ముఠా వాళ్ళు వచ్చేసిలు, హమాలి వాళ్ళు వచ్చేసిలు, బండి అన్లోడ్ చేస్తే తీసుకెళ్ళి పాయింట్లో పెట్టు.
డ్రైవర్ లేడు. నా పని ఏంటి, వంట చేసుకొని ఆయన వచ్చేపాటికి వంట చేసి రెడీ పెట్టేసి క్యాబిన్ మొత్తం నీట్గా తుడిచేసి అద్దాలు తుడిచేసి రెడీ పెట్టిన. డ్రైవర్ రాలా. ఇప్పుడు యథావిధంగా వచ్చేవాడు, ఈరోజు రాలా. వాళ్ళు ఆగట్లేదు. లేదు రాలేదు అని చెప్పేసి అంటే వెనకాల బండికి అవకాశం దొరుకుతుంది. ఓకే, నేను స్టార్ట్ చేసి కాటా పెట్టుకుని తీసుకెళ్ళి అన్లోడింగ్ పాయింట్లో పెట్టిన. అప్పుడు ఎవరు పెట్టారు అని చెప్పేసి నేను పెట్టిన. ఎలా పెట్టావు, ఎక్కడ తగిలిచ్చావా, ఆ గేట్లో ఎలా తెచ్చావు, ఈ గేట్లో ఎలా తెచ్చావు, ఆయనకున్న డౌట్స్ అడిగాడు. లేదా నా ఇలా తెచ్చాను అలా తెచ్చాను అని చెప్పేసి చెప్పిన. ఓకే అని చెప్పేసాను. పక్కన కూర్చున్నాడు, అన్లోడ్ అయిపోయింది. తీసుకెళ్ళి ఎలాగైతే లోపల పెట్టావో అలాగే తీసుకెళ్ళి బయట పెట్టావు అని చెప్పేసాను. అప్పుడు ఒక అవకాశం దొరికింది, ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత ఇక ఏ పని ఉన్నా చిన్న చిన్న పని ఉన్నా నాకే చెప్పడం. ఈ హైవే మీద బండి నడపడం అంటే కరీంనగర్లో రమేష్ గారు అని ఆయన మెయిన్ మా ఉస్తాద్, మా గురుగారు. ఈ ఆయన పర్ఫెక్ట్గా నాకు, ఆయన వల్ల హైవే మీద పర్ఫెక్ట్గా నేర్చుకున్నా. ఆయన వల్ల బయటికి తిరగటం, జిల్లాలు దాటడం, రాష్ట్రాలు దాటడం, ఆయన వల్ల. అప్పటి నుంచి మీరు డ్రైవింగ్ లోకి వెళ్ళిపోయారా? ఆటోమేటిక్ డ్రైవింగ్ వెళ్ళిపోయా. ఈయన ఒప్పుకున్నాడా మీకు డ్రైవర్ గా చేస్తూ ఉన్నాడు కదా? ఆయన మారిపోయాడు, ఆయన వేరే బండికి వెళ్ళిపోయాడు. ఆయన వేరే బండికి వెళ్ళిపోయిన తర్వాత మా ఓనర్ గారికి 3 బళ్ళు, ఇంకో బండికి నేను మారిపోయినా. నేను మారిపోయిన తర్వాత అప్పుడు ఆయన కింద 36,000 శాలరీ, నాకు 3600 శాలరీ, నెలకు 3600 శాలరీ, పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేను ఆయనతో సమానంగా. నువ్వు 12 గంటలు నడుపుతావా, నేను 12 గంటలు, నీకు 8 గంటలు తోలుతావా, నేను 8, అవసరం ఉంటే నువ్వు పక్కన కూర్చొని నేను చూసుకుంటా, ఈ రకంగా. తర్వాత ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంటంటే మేడం, లైఫ్ లైన్ ఈ విషయం మా ఓనర్ గారికి తెలియదు. తెలీదా? తెలిసిన తర్వాత చాలా మంచి వ్యక్తి ఆయన తెలిసిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఆయనకి చెప్పాడు. డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యూనియన్ ఆఫీస్ పార్కింగ్లో వారం ఆపేశాడు బండి. లారీలో ఆగటం ఏ ఓనర్కి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఫైనాన్స్లు ఉంటాయి, చాలా ట్యాక్సులు కట్టాల్సి ఉంటాయి. ఎందుకు ఆపినావు అని చెప్పేసి అని ఓనర్ వాళ్ళ బ్రదర్ అడిగితే డ్రైవర్ లేడు దానికి, మనలో కుర్రోడు ఉన్నాడు కదా తోలుతాడు, నీకు తెలియదా అని చెప్పేసి. బండి పర్ఫెక్ట్గా నడుతాను, నేను చాలాసార్లు చూసా, నాకు ఆ విషయం తెలియదు, ఎప్పుడు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, చూడలేదు నేను అని చెప్పేసి. అంటే నీకు తెలియకుండా మెయింటైన్ చేసాము, ఫోన్ చేసి చెప్పు పలానా చోటుకి వెళ్ళమని చెప్పేసి అని ఆయన అప్పుడు చెప్పారు నాకు. రమేష్ ఇట్ట ఫోన్ చేసిన తర్వాత రమేష్ ఇట్ట బండి తీసుకెళ్ళు గర్రెపల్లి గోడౌన్ నుంచి, ఫస్ట్ నాకు బాగా గుర్తుంది, కరీంనగర్ గోదావరిఖండ రూట్లో ఉంటుంది గర్రెపల్లి ఊరని, అక్కడ సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వారి గోడౌన్స్. ఆ గోడౌన్ నుంచి రైల్వే స్టేషన్కి రైల్వే గూడ్స్ బండి ఉంటుంది కదా, దానిలో ఫిలప్ చేయాలి మేము. అది రాష్ట్రాలు దాటుకుంటూ పక్క రాష్ట్రానికో పక్క దేశానికో వెళ్ళిపోద్ది దాంట్లో ఫిలప్ చేస్తే. ఆ పని అది ట్రిప్కు 3 or 4 పడతాయి, అంటే మన తెలివితేటలను బట్టి, లోడింగ్లు బట్టి. అక్కడికి వెళ్ళి ఆ ట్రిప్పులు అయిపో అని చెప్పేసి అన్నాడు, ఆ ట్రిప్పులు నడిపించు అన్నాడు. ఏంది నాకు ఏమన్నారు మీరు అని చెప్పేసి నేను అన్నా. బండి తీసుకెళ్ళి గోడౌన్ నడుస్తుంది, అక్కడికి వెళ్ళి అవి ఎంటీ గోడౌన్ అవి కొట్టు అని చెప్పేసి అన్నాడు, ఆ ట్రిప్పులు వెయ్యి అని చెప్పి అన్నాడు. నాకే నాకు చెప్పిందంటే నీకే అన్నాడు. ఆశ్చర్యపోయినా బాగా, ఎందుకంటే డ్రైవర్ ఉన్నాడేమో అక్కడ, తీసుకొని వెళ్ళు అని చెప్పి నాకు వినపడిందేమో అనుకున్నా, కానీ నాకే చెప్పింది. అటు వెళ్ళి 4 ట్రిప్పులు వేసిన, 4 ట్రిప్పులు వేసిన తర్వాత 3600 జీతం. బేటా డబ్బులు అంటే డ్రైవర్ లేకపోతే 100 రూపాయలు బేటా నాకు. ఈరోజు 4 ట్రిప్పులు వేసిన, డ్రైవర్కి అయితే 400 ఇస్తారు ఓనర్ గారు, నాకెంత ఇస్తారు? పోనీ 50 ఇచ్చినా కానీ 200 వస్తాయి, మొత్తం డబ్బులే 50 ఇచ్చినా కానీ, ట్రిప్కి 50 రూపాయలు ఇచ్చినా కానీ 200 రూపాయలు వస్తాయి. సాయంత్రం ఈవినింగ్ 4 రిసీవర్లు, అది మనకు కిరాయి ఏమి ఉండదు, రిసీవర్లు అని చెప్పి ఇస్తారు. 4 రిసీవర్లు చేతిలో పట్టుకొని రోడ్డు మీద ఓనర్ గారి కోసం కూర్చున్నా. ఆయన వచ్చేసి 400 ఇచ్చాను నేను, ఫస్ట్ శాలరీ 400. ఈ 400కి నేనేం చేశానంటే, నేను బండి నడిపినా అని చెప్పేసి నా తోటి క్లీనర్కి మొత్తం చెప్పుకోవటం. ఈ 400 రూపాయల నోట్ల మీద గాంధీ నోట్ల ప్లేస్లో నా ఫోటో వేసుకున్నా, నా ఫస్ట్ శాలరీ దాచుకోవాలని చెప్పేసి. మీ ఫోటో వేసుకున్నారా? గాంధీ ఉన్న ఫోటోలో నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో సేమ్ గాంధీ సైజులో కట్ చేసుకొని అక్కడ నా ఫోటో వేసుకున్నాను. పని చేస్తే అవి అంటే ఖర్చు పెట్టాలని కాదు కానీ దాచుకోవాలని. ఈ రోజు నేను సంపాదించిన అక్కడ నుంచి ఇట్లా ఎంతవరకు చదువుకున్నావు అని చెప్పేసి అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన, లైసెన్స్ పెట్టుకో అని చెప్పేసి లైసెన్స్ అయింది. దాని తర్వాత హెవీ అయింది. అక్కడే హెవీ అయిన తర్వాత నాన్నగారికి కొద్దిగా ఒంట్లో బాగాలేదని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసిన. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారా? ఇంటికి వచ్చేసిన. ఇంట్లో 1 సంవత్సరం, దాని తర్వాత నాన్నగారు చనిపోవడం. మరీ బాగాలేకుండా నాన్నగారు చనిపోవడం. దాని తర్వాత చెల్లెలు కాలేజీ నేనే చూసుకోవాలి, కాలేజీ ఫీజులు చూసుకోవాలి, ఇంటికాడ కొద్దిగా ఇల్లు అప్పుడు కొంచెం తెలిసింది ఇల్లు బాగా చేసుకోవాలి. ఇంట్లో కరెంట్ లేదు, ముందు చెప్పుకున్నాక 22 సంవత్సరాలు వచ్చేదా కరెంట్ లేదని. అప్పుడు నేను ఇంట్లో ఉండేవాడిని కదా, నేను బయట తిరిగేవాడిని కదా. ఇల్లు బాగా చేయించుకోవాలి, ఇంట్లో కరెంట్ తెచ్చుకోవాలి. మెల్లమెల్లగా ఈ బాత్రూమ్స్ కట్టించాను. దాని తర్వాత ఇంట్లో కరెంటు, కొద్దిగా ఇల్లు బాగా చేయించుకోవడం. చెల్లెల్ని టీటీసీ అని చెప్పేసి హన్మకొండలో కాలేజ్ జాయిన్ చేయడం.
ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఆమె. అన్ని డబ్బులు బాగా వచ్చినాయి అయితే అప్పుడు. బాగా వచ్చేది. ఆ తర్వాత డ్రైవర్ అయిపోయి 1 సంవత్సరం పని చేసిన. పని చేసిన తర్వాత నాన్న సరిగ్గా లేకపోవడం వల్ల మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి ఇంటికాడ ఈ ఫెసిలిటీస్ అన్ని ఈ సంవత్సరం సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టినారు మొత్తం ఎటు చెట్టు ఇట్లా అయిపోయింది. చెల్లిని కాలేజీలో జాయిన్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ అంటే పంచాయతీ కార్యదర్శి. ఓకే, గ్రామ పంచాయతీ కార్యదర్శి. నైస్. ఓకే, అమ్మ ఇంటి దగ్గరే హౌస్. ఇప్పుడు కూడా ఇంకా వర్క్ ఏమైనా చేస్తున్నారా? వర్క్ ఏం లేదు, ఖాళీగా ఉంటుంది అంతే. అయితే ఓకే. అంటే మీరు ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆవిడ చేస్తే వ్యవసాయం చేసుకుంటా కూలీ చేస్తే కష్టమే దగ్గర. మామూలుగా మేము వచ్చేసి ఫ్యామిలీ తోటి విజయవాడలో ఉంటాం. మా దగ్గర ఉండదు, వచ్చినా ఎప్పుడన్నా 10 రోజులు అంతే. అంత మించి సిటీ వాతావరణం పడదు, ఇంటి దగ్గరే ఉంటుంది. పింఛన్ వచ్చింది, ఆ ఇల్లు వాతావరణం చూసుకుంటూ ఆ చుట్టుపక్కల చూసుకుంటూ అక్కడే ఉంటుంది. మరి అక్కడి నుంచి మీరు కరీంనగర్ నుంచి డైరెక్ట్ విజయవాడ అంటే తెలంగాణ దాటిపోయి ఆంధ్రాకి ఎందుకు వెళ్ళిపోయినారు అసలు? అది నేను ఒక తెలియక చేసిన మిస్టేక్ మేడం. మిస్టేకా? పెద్ద తప్పు మేడం. ఓకే, అంటే ఏం జరిగింది? అంటే మీరేమంటారు, ఒకటి ఈ లవ్ మ్యారేజ్, లవ్ చేయడం దీని గురించి అని చెప్పేసి ప్రేమ. మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ప్రేమ? రైట్, అదే మేడం. ఓకే, మీరు ప్రేమించారా? ఊళ్ళో ఉన్న అమ్మాయిని ప్రేమించిన. కరీంనగర్లో ఉన్న అమ్మాయిని? లేదు, మా ఊరు చౌటపల్లి. ఓకే, చౌటపల్లిలో ఉన్న అమ్మాయిని ప్రేమించి ఈ పని చేయాలి. కాదండి, ఎప్పుడు గ్యాప్ ఎలా వచ్చింది? మీరు లారీకి వెళ్ళే అయితే ఆ డ్యూటీకి వెళ్ళి నాన్న బాగాలేడు ఇంటికి వచ్చేసాను అని చెప్పిన. నేను ఇంటి దగ్గరే ఉండాలి, నాన్న చూసుకోవాలి. చెల్లి కాలేజ్ చేస్తుంది, కాలేజీకి నేను ఇంటి దగ్గరే ఉండాలి, అటు ఇటు దింపాలి. కావాలంటే ఒక ఆటో కావాలని చెప్పేసి నాకు అనిపించింది. వచ్చిన డబ్బులతో ఇల్లు బాగా చేయించుకుని ఒక ఆటో కొనుక్కున్నా. ఇటు నాన్నని అమ్మని అటు చెల్లిని కాలేజీకి పోతా పికప్ చేసుకుంటూ ఒకసారి లేట్ అయిపోయేది. బస్సు టైం మీద వచ్చేది కాదు. 7:30 అంటే మా ఏరియాకి మొత్తం బంద్, అసలు ఏం బైక్ కూడా కనబడేది కాదు. నేనే ఆటో తీసుకెళ్లి హుస్నాబాద్కి పికప్ ఇంటికి సేఫ్గా తీసుకొచ్చాను. ఆటో ఉండటం వల్ల ఒక బెటర్ అనిపించింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఊళ్ళో ఉన్నా ఈ ఆటో పట్టుకొని. ఇక ఈ ఫీల్డే ఈ తప్పు చేసేలాగా చేసింది నన్ను. తప్పని ఎందుకు అంటున్నారు ఇప్పుడు? నేను తప్పు అంటున్నాను, మీరేమంటారు మేడం? తప్పని ఎందుకు అంటానండి, పెళ్లి చేసుకుంటే ఇంకా? లేదు, తప్పు మేడం, చాలా తప్పు. ఎందుకు? చాలా తప్పు. అంటే ఏం జరిగింది అప్పుడు? జరిగింది అంటే ఈ ప్రేమ అనేది ఉన్న వాళ్ళకే కరెక్ట్, లేని వాళ్ళకి కరెక్ట్ కాదు. చాలా మంది ఆలోచించారు కానీ ఏమున్న డబ్బున్న వాళ్ళకి కరెక్ట్. ఇది నాలాంటి వాళ్ళకి నా లైఫ్ ఎలాంటిది మేడం? ఇప్పుడు ఒక అరగంట చూశారు నన్ను, ఎలాంటిది అనుకుంటున్నాను నా లైఫ్? మరి కొంచెం రైట్. ఏంటంటే సొంతంగా ఆస్తులేం లేవు. ఎప్పుడో తాత నానమ్మ వీళ్ళు కట్టించిన ఇల్లు, నేను చేసుకుంటేనే డబ్బులు. అవును. మళ్ళీ నేను మా అమ్మ చేస్తే ఒక ఇంట్లో ఇంకా 3. చెల్లె చదువుకునే స్టేజ్లో ఉంది, నాన్న ఇంటి దగ్గరే, నానమ్మ ఇద్దరం చేస్తే ఇల్లు నడవాలి. ఇలాంటి స్టేజ్. అలాంటి స్టేజ్ లో ఈ ఆటోలో వెళ్తున్నప్పుడు ఏమైనా పిక్ చేసుకుని డ్రాప్ చేసేవాళ్ళ మీరు? అమ్మాయి కాలేజ్ చేసేది, చదువుకుంటుండేది. ఇక దీనివల్లే ఇది జరిగింది. అప్పుడు తెలియక మేడం నేను ఇది తప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బాధపడుతున్నా చాలా. అయ్యో, చాలా అంటే చాలా. ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నారు? అయిన సెట్ అయిపోయింది కదా ఇప్పుడు అంతా. అంటే నాకేం బాధ లేవు మేడం. ఆమె తరపున నేను ఏంటంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ మేడం. అయ్యో, చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ. ఎందుకంటే ఓ లెక్కను చూసుకోవాలంటే ఈ వీడియో వాళ్ళు కనుక చూస్తారు కావచ్చు. ఒకవేళ నాకు ఎంతవరకు అంటే గోల్ ఉండేదంటే నన్ను కలుపుకోకపోయినా పర్లేదు, యాదవ్స్ వాళ్ళు నన్ను కలుపుకోకపోయినా పర్లేదు, ఆ అమ్మాయిని కలుపుకుంటే బాగుండు అని చెప్పేసి అని ఎప్పుడు ఉండేది, చాలా వరకు ఉండేది. ఓకే, అంటే ఇంకా మాట్లాడుకోవచ్చు అసలు. 10 సంవత్సరాలు ఇప్పటికి. 10 సంవత్సరాలు? 2 పిల్లలు ఇప్పుడు. ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి. సీరియస్లీ ఇంకా మాట్లాడలేదా? అవకాశం లేదు. కాస్ట్ డిఫరెంటా? తెలియదు, వాళ్ళ ఆప్షన్ ఏముందో. అంటే మీది వాళ్ళది సేమ్ కాస్ట్ కాదు? మేము పద్మశాలి, వాళ్ళు యాదవ్స్. 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు కూడా. ఎలా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు? పెళ్ళి ఊళ్ళోనే చేసుకున్నాం, గుళ్ళో. అదే ఊర్లో? అదే ఊళ్ళో కాదు, అంటే మా పక్కన ఊళ్ళో, కరీంనగర్లో చేసుకున్నారు. మీ మమ్మీ వాళ్ళకి ఓకేనా అప్పటికి? అమ్మ ఒకతే కదా ఇంట్లో, అంత తెలియగల వాళ్ళు ఎవరు లేరు. ఒకతే ఏంటంటే మాకు పెద్దగా తెలియదు. ఒక ఇంట్లో ఈ బయట ప్రపంచం తెలిసిన వాడిని అంటే నేను ఒక్కనే. ఓకే, నేను ఏజ్ చెప్తుంది నమ్మే వాళ్ళ ఇంట్లో. కాదు, మీకు కూడా మీ సిచ్యువేషన్ తెలుసు కదా, అంటే నా పరిస్థితి ఇది, నేను ఇంట్లో మీరే చేసి పెడుతున్నారు, మీరే సంపాదిస్తున్నారు, ఇది ఇస్తే తప్ప నా ఫ్యామిలీ గడవదు అని మీకు తెలుసు. అప్పుడు ఆటో తోలాలంతే. ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకోవడం. ఆవిడ ఎలా ఒప్పుకున్నారు అసలు? మీరు జస్ట్ అప్పుడు ఆటో తోలుతున్నారు, మంచి ఫ్యామిలీ ఆవిడది, బాగా చదువుకుంటున్నారు, ఎలా ఒప్పుకున్నారు ఆవిడ? ఎలా ఒప్పుకున్నారంటే మరి ఆమె తెలిసి అంటే మొత్తానికి ఒప్పుకున్నారు.
ఎలా అంటే అప్పుడు ఏమో మేడం అని అర్థం కాలేదు మేడం. అప్పుడు అది తెలియనిజా మరి దాన్ని ఏమంటారా, అదే ప్రేమ గుడ్డిది నాటిది ఎడ్డిది ఇలా ఆ టైపు తెలియలేదు. ఆమెకు తెలియలేదు ఒక రకంగా, నాకు తెలియలేదు. ఎందుకంటే ఆమెకు చాలామంది చెప్పారు. ఒక్కొక్కసారి ఇలా ఈ తప్పు చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో తెలిసింది. ఓకే. తెలిసి గొడవలు అయినాయి, చాలా ఇదైంది అదైంది అని చెప్పేసి ఆమెకు చెప్పే పద్ధతిలో ఆమెకు చెప్పిళ్ళు, నాకు చెప్పే పద్ధతిలో నాకు బాగా బీభత్సంగా తెలుసు. ఆల్రెడీ స్టేషన్లో కూడా ఒక వారం వేశారు నన్ను పడుకు. స్టేషన్లో ఉన్నారు మీరు? స్టేషన్ నేను నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్టేషన్లో వేశారు. మీరు కొట్టారు. సినిమా కైండ్ ఆఫ్ స్టోరీ చేస్తున్నారు మీరు అప్పుడే. ఓకే. అయినా కూడా మళ్ళీ లేదు నేను ఆ అమ్మాయిని చేసుకుంటా, నాకు ఆ అమ్మాయి కావాలని వచ్చిన తర్వాత ఆమెను తీసుకొని ఇట్లా కాదు అని చెప్పేసి అని ఎంగేజ్మెంట్ పెళ్ళి ప్లాన్ చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొని నేను విజయవాడ రావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో తనకి పెళ్ళి సపరేట్గా ప్లాన్ చేస్తుంటే ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తుంటే ఇలా జరుగుతుందని చెప్పేసి అని అప్పుడు ఊళ్ళోనే ఉండవని నేను ఈ విషయంలో జైలు కూడా వెళ్ళాల్సి వచ్చింది. కేసు అది ఇది అని చెప్పేసి అని అమ్మ బాబోయ్. ఇక వారం రోజులు స్టేషన్లో వారం రోజులు ఉంచారు. తర్వాత జైలు. కానీ ఆలోచించలేదా అంటే ఇప్పుడు మా చెల్లి ఉంది నా తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏమైనా జరిగినా? అదే మేడం, అందుకే ఇప్పుడు నేను అదే తప్ప అంటున్నాను. ఒకటి ఈ పని చేయడం వల్ల నా ఫ్యామిలీకి తప్పు చేసిన ఒకటి, వాళ్ళని ఆ అమ్మాయిని పెద్ద కుటుంబంలోంచి, చాలా అంటే చాలా పెద్ద కుటుంబం వాళ్ళ ఇంట్లో మేడం. ఒక ఇంట్లో మేడం వంట చేయాలంటే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, కానీ వాళ్ళ ఇంట్లో పొద్దుకు 4 సార్లు వంటలు అవుతాయి. అంత పెద్ద కుటుంబం. ఓకే. అంటే ఆ ఇంటికి జనాలు అలా వస్తా పోతా ఉంటారు, సరదాగా ఉండదు. గొర్రెలు బర్రెలు, చాలా పెద్ద ఫ్యామిలీ. రీసెంట్గా వాళ్ళ తమ్ముడు పెళ్ళయింది, కానీ మీరు నేను పోలేదు. మాకు అవకాశం ఎలా ఉంటుంది మేడం? పిలవలేదు. అది మిస్ అవుతారా ఆవిడ? బాగా అంటే ఆమె ఏడుపు అది నాకు అనిపించేది ఇదంతా ఎందుకు అనిపించింది మేడం? అసలు నేను చేసింది ఏంటి అసలు? అది నేను అసలు అప్పుడు ఇలా చేశాను, ఇలా నాకు తెలియలేదు. అసలు తెలితే అసలు నేను అసలు ఆ వైపు చూసేవాడిని కాదు. నాకు ఒక అవకాశం, వెనక్కి తిరిగే అవకాశం దొరికితే బాగుండే అనిపించింది నాకు. ఏడ్చేవాళ్ళ బాగా? అమ్మాయి ఏడ్చిద్ది బాగా, మా అమ్మ కావాలి నాన్న కావాలని. నాకు కనీసం వాళ్ళ దగ్గర నాకు ఏం అవసరం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏదైనా సొంతంగా పెట్టారు, నాకు లేదా తినడానికి, నాకు అన్నీ ఉన్నాయి. కానీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఓ 4 రోజులు వాళ్ళతో సరదా గడపాలి, రావాలి. అల్లుడు మర్యాద చూడాలి, ఆమె టార్గెట్ అది. ఓకే. నా కోసం కాదు, ఆమె నాకు చెప్పేది నీకు లేకున్నా పర్లేదు, నాకనే ఉండాలి ఇంట్లో. నేను అదే కోరుకుంటా, నాకు లేకున్నా పర్లేదు, ఆ ఇంట్లో నాకు లేకున్నా పర్లేదు, ఎంట్రీ నీకు ఉండాలి. నువ్వు ఆ ఇంటి పిల్లవే కదా, నీకు ఉండాలి. ఒక 4 రోజులు ఉండి అట్లా. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పిలుస్తారులేండి. ఏం తెలియదు మేడం. తెలీదా? తెలియదు, చెప్పలేము. ఖచ్చితంగా పిలుస్తారండి. నేను కూడా అడుగుతున్నాను, పిలవండి. 10 సంవత్సరాలు అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. మీరైనా మీ మనవరాలను చూసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసమైనా జస్ట్ ఒకసారి ఇంటికి పిలిస్తే ఆవిడ కూడా సరదా తీరిపోతుందని నేను అనుకుంటున్నాను. మీకు మంచిగా అనిపిస్తే ఒకసారి పిలవండి ఇంటికి ఖచ్చితంగా. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు నేను మళ్ళీ ఆవిడని కూడా ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఖచ్చితంగా చూపిద్దాం. ఓకేనా? నేను ఒకసారి ఇంట్లో డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత సరదాగా బయట కూర్చొని వరండాలో కూర్చొని మీ ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం, కూర్చొని మరి ఏంటి సంగతి అని చెప్పేసి అని అంటే, నాన్న వాళ్ళ దగ్గర నాకు ఏం తీసుకునే ఉద్దేశం లేదు, నీకేమైనా ఉందా అని చెప్పేసి అంటే, మీ మామగారు సొమ్ము నీకేమైనా ఆశపడే, లేకపోతే నన్ను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావా, నీకేమైనా ఉందా అని ఇట్లా మాకు మేము ఇట్లా ఎలాగో మన ఇద్దరం ఎలాగైతే ఇంటర్వ్యూ చేసి మీరు నా క్వశ్చన్ అడుగుతున్నారో ఆమె కూడా నన్ను అడిగేది, ఇట్లా అత్తగారి సొమ్ముకి మామగారి సొమ్ముకి నీకేమైనా ఆశ ఉందా? అబ్బో నాకు అసలు లేదు, నువ్వు సొంతంగా తెచ్చుకుంటా అంటే కూడా నేను వద్దంట. ఆమె కూడా అంతే, నాకేం అవసరం లేదు ఇంటి దగ్గర, జస్ట్ నేను వాళ్ళతో మాట్లాడితే చాలు, నాతో మాట్లాడితే చాలు, నా పిల్లల్ని దగ్గర తీసుకుంటే చాలు. ఇది ఆమె కోరిక. ఎవరు అర్థం చేసుకోవాలి దీన్ని? ఎవరు అర్థం చేసుకోరు. నాకు అప్పుడు అనిపించేది, నేను ఇది చేసిన తప్పు, నేను అనేవాడిని. అసలు ఆ ఇంటి వైపు చూడకుండా, ఆ ఊళ్ళో లేకుండా ఉండేది ఉంటే అసలు మహారాణిలో ఉండేది, ఓ రేంజ్లో ఉండేది ఆ అమ్మాయి. ఇప్పుడు కూడా మీరు మహారాణిలా చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు బాగానే ఉందిలేండి. ఎంతైనా తల్లిదండ్రి సపోర్ట్ ఉన్నది. ఇప్పుడు ఎవరు లేరు, ఆమెకి ఎవరున్నారు? తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, అత్తమామ సపోర్ట్ లేరు, ఉన్నది నేను ఒక్కనే. అత్తమామ సపోర్ట్ ఏంటి? అత్తుంది, ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. అంటే సపోర్ట్ అంటే ఒక డెలివరీ, 2 పిల్లలు. మేము డెలివరీ ఎట్లయింది అనుకున్నారు? 10 సంవత్సరాలు. విజయవాడ నుంచి ఊళ్ళో అడుగు పెట్టడానికి పెద్ద నాకు తపస్సు అయిపోయింది, పెద్ద టాస్క్ అయిపోయింది. విజయవాడ నుంచి మళ్ళీ ఎప్పటిలాగా ఊళ్ళో అడుగు పెట్టాలి. ఎందుకు అడుగు పెట్టాలి? చెల్లి ఉంది, చెల్లి పెళ్ళి చేయాలి, నేనే చూసుకోవాలి. అమ్మ ఉంది, అమ్మని చూసుకోవాలి. నానమ్మ దగ్గరకు వచ్చేసింది.
వీళ్ళని నేనే చూసుకోవాలి, చాలు ఇంతవరకు దాకా వచ్చింది చాలు అని చెప్పేసి. ఈమె ఇలా జరిగిన తర్వాత పెళ్లి చేస్తున్నారు, సరే అసలు మ్యాటర్లోకి వెళ్దాం. పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత నేను తీసుకొని విజయవాడ వెళ్ళిపోయాను. ఓకే. విజయవాడ ఏంటంటే కొద్ది రోజులు అక్కడ ఉద్యోగం చేసిన, ఒక 4 నెలలు. ఎవరిచ్చారు అప్పటికప్పుడు ఉద్యోగం మీకు? అప్పటికప్పుడు ఉద్యోగం అంటే మేము రోడ్డు మీద తిరుగుతూ ఉన్నా, ఒక వ్యక్తి క్లీనర్ కావాలి అని చెప్పేసి అని ఈ కరీంనగర్లో ఒక చోట చేసి ఒక చోట మానేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఒక లారీ ఒక చోటుకి వెళ్ళిద్ది, కరీంనగర్ బండి ఒక ఫ్యాక్టరీకి వచ్చింది, అదే ఫ్యాక్టరీకి విజయవాడ బండి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ క్లీనర్ నేను కలిసి మాట్లాడుకునే వాళ్ళం, ఎక్కడ మీద అంటే విజయవాడ, ఎక్కడ మీద అంటే కరీంనగర్. అప్పుడు కూడా అంతే సేమ్, నీకెంత శాలరీ నాకెంత శాలరీ, నాకు 3,3600 శాలరీ, అక్కడ 4,000 శాలరీ. సరే ఒకసారి అడిగేద్దామని చెప్పేసి నేను అటు చూసా, 4 నెలలు పని చేసా, బాగానే వచ్చింది. 4 నెలల 16,000 సంపాదించుకొని తిరిగి వచ్చేసింది. తిరిగి రావడం దేనికంటే దూరం అయిపోతుంది, బాగా దూరం అయిపోతుంది. అప్పుడు ఎక్కడున్నారు తను, ఐ మీన్ మీ వైఫ్ ఎక్కడున్నారు? ఇంటి దగ్గర చోటపల్లి. అంటే అప్పుడు ముందు స్టార్ట్ ఇది, అంటే ఇది ఈ లవ్ మ్యాటర్లోకి దిగ ముందుకు, ఓకే, ఆ అమ్మాయి చేపట్టుకో ముందుకు. సరే విజయవాడ ఒక 4 నెలలు పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని విజయవాడ రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ముందు ముంబైకి అక్కడికి ఎక్కడన్నా దూరం వెళ్ళిపోదామని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళినా ఆమె సజెషన్ ఏంటంటే ఎటన్నా వెళ్తే అక్కడ భాష మాట్లాడుకునే భాష ఏంటి, హిందీ, మనకు రాదు, మనం అక్కడ నెట్టుకు రాలేము. విజయవాడ ఎప్పుడో అన్నావు కదా, ఈ విషయాలన్నీ ఆమెతో షేర్ చేసుకునేవాడిని. విజయవాడలో ఒక 4 నెలలు ఉన్నా అన్నావు కదా, విజయవాడలో ఏం భాష మాట్లాడతారని, తెలుగు. అక్కడికి వెళ్దాం, చూద్దాం, మీ ఇక్కడ ఇట్లా మీ గురుగారు ఎవరో ఉన్నారన్నావు కదా, సాయం చేద్దాం అని చెప్పేసి అడుగుదాం అని చెప్పేసి అంటే ఆమె కోరిక మీద విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. విజయవాడ వెళ్ళి ఆయన కలిసినాం. ఆయన కలిసిన తర్వాత నేను ఇలా చేశాను బాబాయ్ అని చెప్పేసి, గురుగారిని బాబాయ్ అని చెప్పి పిలిచేవాడిని. మరి ఏం పని చేస్తావు నువ్వు, తీసుకురావటం వద్దు అని చెప్పేసాను. లేదు వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేద్దాం అమ్మాయిని, నువ్వేం పని చేయగలవు, సంసారాన్ని నెట్టుకు రావడం నీ వల్ల కాదు అని చెప్పేసి అనేసాడు. నన్ను 0 కింద లెక్కేశాడు. ఎవరు? మా గురుగారు. అవ్వదు, నీ వల్ల అవ్వదు. ఒక రూమ్ చూసుకోవడం, డ్యూటీ చేసుకోవడం, బయట ఉద్యోగం చేయడం, ఇవాళ బయట ఎట్లున్నాయి ఖర్చులు, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం, ఇప్పుడు మెయింటైన్ చేస్తే అయిపోయినా రేపు పొద్దున పిల్లలు, వాళ్ళని మెయింటైన్ చేయడం, ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేరు, నీకెవరు సపోర్ట్ లేరు, చేయలేవు నువ్వు అన్నాడు. లేదు నేను ఏదో ఒకటి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళినా ఇక అని చెప్పేసి అని ఆయన పట్టుకొని కూర్చున్నా. సరే ఏదో ఒకటి రూమ్ చూపిస్తా, ఇల్లు చూపిస్తా, మరి ఏం పని చేస్తావు అంటే లైసెన్స్ తీసి ఆయన ముందు పెట్టిన, హెవీ లైసెన్స్, లారీ నడపడానికి, ఇది ఒక్కటి చాలరా బతకడానికి అని చెప్పేసి బాగా ధైర్యం ఇచ్చేసింది. రెడ్డి గారు ఆయన పేరు, బాగా ధైర్యం ఇచ్చేసి ఒక ఓనర్ని పిలిచాడు. ఓనర్ కమ్ డ్రైవర్ ఆయన, నాని గారు అని. ఆయన రీసెంట్గా నేను అక్కడ విజయవాడలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయి ఆయన బైక్ బయట నుంచి వెళ్తుంటే చెయ్యి ఇరిగిపోయి, కుడి చెయ్యి ఇరిగిపోయి రెస్ట్లో ఉన్నారు ఆయన. లారీ పక్కన ఉంది, దానికి డ్రైవర్ కావాలి. టైం మీద నేను దొరికిన దానికి కూడా ట్రిప్ కో డ్రైవర్ వస్తున్నారు. ఆయనకి సరిపోట్లా, నాకు సరిగా నడపట్లేదు అనిపించింది. నన్ను చూసి ఆ లైసెన్స్ తీసుకొని ఆయన జేబులో పెట్టుకొని, మీ బాబాయ్ని మర్చిపో, నేనే నీకు అన్నయ్య లెక్క, ఓ రూమ్ ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, నా చెయ్యి ఇది, ఒక 6 నెలలు దాన్ని మెయింటైన్ చెయ్యి అని చెప్పేసి అని 10,000 చేతిలో పెట్టాడు. కరీంనగర్ నుంచి ఇటు మా ఊరు నుంచి ఇటు వచ్చేటప్పుడు 1,500 జేబులో వేసుకొని వచ్చిన. 1,500 ఆల్రెడీ ఆ ట్రైన్ జర్నీలు మధ్యలో తినటం ఇది అది 2 రోజులు జర్నీ అయిపోయింది, అటు ఇటు తిరగడం అయిపోయింది. దాంట్లో 100-200 మిగిలినాయి విజయవాడలో అడుగు పెట్టేపాటికి. 100-200 జేబులో ఉన్నాయి. ఆయన 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చేసి బైక్ ఇచ్చారు. ఆయన ఏదైనా సొంతంగా నడుపుతున్నారో ఆ బైక్ ఇచ్చేసి ఆయన ఇంకో బైక్ మీద తీసుకెళ్ళి ఆ విజయవాడకి పక్కనే గురునానక్ కాలనీ అని చెప్పేసి అని, ఆ కాలనీకి పక్కనే ఇది ఏరియా బాగుంటుంది, డ్రైవర్లు అందరూ ఈ ఏరియాలో ఉంటారు, రెంట్లు కూడా అందుబాటులో పర్ఫెక్ట్గా ఉంటాయి, మనుషులు కూడా కలివిడిగా బాగుంటారు, ఈ ఏరియా అయితే బాగుంటుంది మీకు. నువ్వు ఒకవేళ రేపు ఉద్యోగానికి పోయినా కూడా అమ్మాయి హాస్టల్లో ఉన్నట్టుంటుంది, లేడీస్ హాస్టల్లో, పక్క వారందరూ వీళ్ళు ఇక్కడ వాళ్ళే కూడా అక్కడ వాళ్ళు చాలా మంది వచ్చినాం, నీకైతే పర్ఫెక్ట్ అని చెప్పేసి అలాంటి ఏరియా నాకు చూపించాడు. చూపించేసి 1,500 రెంట్, ఫస్ట్ రెంట్ విజయవాడలో ఫస్ట్ ఇల్లు అద్దె 1,500 రెంట్. నేను ఈయన ఇచ్చిన 10,000 తోటి చిన్న గ్యాస్, చిన్న గ్యాస్ ఇంత చిన్న గ్యాస్, 2 గిన్నెలు, ఒక కింద వేసుకునే చేప, ఇలా ఇది తెచ్చుకున్నాం. ఇది తెచ్చుకున్న తర్వాత ఒక 10 days రెస్ట్ తర్వాత డ్యూటీ హైదరాబాద్ విజయవాడ తిరగాలి. 2 రోజులకు ఒక ట్రిప్. 2వ రోజు ఇంటికి వచ్చేసేవాడిని. ఒక రోజు ఇంటి దగ్గర ఉండను, 2వ రోజు ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 రోజులు రెస్ట్, 3వ రోజు మళ్ళీ డ్యూటీ. ఈ విధంగా ఆయన దగ్గర ఒక 6 నెలలు పనిచేసిన. 6 నెలలు పనిచేసిన తర్వాత నాకు ట్రిప్కి వచ్చి 2,000, 2,200 అలా వచ్చేటి. నెలకు వచ్చి 10 ట్రిప్లు వేసేటి. లెక్క చూసుకుంటే 22,000 వస్తుంది నెలకు వచ్చి. చిన్న బండి, క్లీనర్ పక్కన,
డ్రైవర్గా లోడింగ్ వాళ్ళే చేపిస్తారు, అన్నీ బాగుంది. 22,000 2 రోజులకు మళ్ళీ ఇంటి దగ్గర అని చెప్పేసి అని ఒక 6 నెలలు పనిచేసిన. దాని తర్వాత ఆయనకు చెయ్యి బాగా అయిపోయింది. ఓకే బాబు నువ్వు వేరే కాడ ఉద్యోగం నీకు చూపిస్తా, అక్కడ చేసుకోను, నేను నా బండి తోలుకుంటా, సొంతంగా నేను నడుపుకునేవాడిని, ఎవరికి ఇవ్వని బండి ఓకే అని చెప్పేసి అంటే వేరే కాడ ఉద్యోగం ఆయనే మాట్లాడింది. ఆయన దగ్గర టర్నింగ్ పాయింట్ మళ్ళీ ఓకే మళ్ళీ ఆయన దగ్గర అబ్దుల్ బాకిల్ గారు అని ఆయన దగ్గర ఆయన ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర 2 సంవత్సరాలు పనిచేసిన. 2 సంవత్సరాలు కలివిడిగా ఓనర్ లాగా కాకుండా ఫ్రెండ్ లాగా ఇలా ఉండాలి, అలా ఉండాలి, విజయవాడలో ఇలా ఇలా ఈ రూట్ అటు ఈ రూట్ ఇటు, ఇక్కడ నెట్కు రావాలంటే ఇలా మెయింటైన్ చేయాలి, ఇలా నువ్వు ఇలా ఉంటే కష్టం తొక్కేస్తారు, నేను ఎదిగిపోయేవాడు, ఈ మెంటాలిటీ ఉండాలి నీకు అని చెప్పేసి అని నన్ను బాగా రుద్దేశాడు. రుద్దేసి చూసిన ఆయన దగ్గర పని చేసిన. దాని తర్వాత ఇంటికాడ కావాల్సిన వస్తువులన్నీ నేను 1 by 1 తెచ్చుకుంటా ఉన్నా. ఓకే ఇంట్లో మంచి డెకోలో మంచం అయిపోయింది, ఫ్రిడ్జ్ అయిపోయింది, ఏసీ అయిపోయింది, కాస్ట్లీ సామాన్లు అయిపోయినాయి. దాని తర్వాత ఆయన దగ్గర 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత మా పాప డెలివరీ, మా అమ్మాయి కడుపులో ఉంది, అమ్మాయి డెలివరీ కోసం అని చెప్పేసి ఆయన దగ్గర ఉద్యోగం మానేసిన. ఉద్యోగం మానేసి ఏంటండి అని చెప్పేసి అంటే 6 నెలలు రెస్ట్, రాన్ డ్యూటీకి. డెలివరీ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ డెలివరీ చందమామ హాస్పిటల్లో డెలివరీ, అటు ఇటు అమ్మ వాళ్ళు ఎవరూ లేదు. ఓకే డెలివరీ ఎట్లా కావాలి మేడం, అమ్మాయి డెలివరీ అంటే ఎంతమంది ఉండాలి వెనకాల సపోర్ట్, ఏం లేదు. నాకు బాగా హోప్స్ ఒక అమ్మలాగా చూసుకుందంటే చందమామ హాస్పిటల్ మేడం, ఓకే డాక్టర్ గారు నెంబర్ 1 ఆమె. తర్వాత కాలనీలో ఇంకా ఆమె లడ్డక్క అని చెప్పేసి ఆమె వల్ల ఓకే బాగా ఫేమస్, నాకు బాగా హెల్ప్ చేశారు. ఇలా వాళ్ళిద్దరి వల్ల నేను ఆ డెలివరీ చేసుకోగలిగిన. పెద్ద ఆపరేషన్, ఫస్ట్ డెలివరీ ఓకే పెద్ద ఆపరేషన్, అమ్మాయి పుట్టింది. ఓకే 10 రోజులు నేనే చూసుకున్నాను మొత్తం మా హాస్పిటల్లో, ఇది అది అని చెప్పేసి సేఫ్గా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన తర్వాత కాలనీలో అప్పటికే 2-3 సంవత్సరాలు అయిపోయింది చూస్తా. ఓకే 2-3 సంవత్సరాలు అయిపోయింది. 2-3 సంవత్సరాల్లో అందరు పరిచయం అయిపోయారు. ఇంటికి వచ్చి వాళ్ళందరూ ఇది ఇది అంటే జాగ్రత్తలు, చిన్నపిల్లకి తెలియదు, తినాల్సినవి కొన్ని ఉంటాయి, తినకూడని కొన్ని ఉంటాయి, ఇలా అన్ని జాగ్రత్తలు చెప్పించేవాళ్ళు. నా తర్వాత ఫస్ట్ అమ్మాయి, నా తర్వాత అబ్బాయి, ఇలా ఇదికుంటూ వచ్చినారు మొత్తానికి ఇట్లా సంసారాన్ని. ఎక్కడ భయపడలేదు, బాధపడలేదు. ఓకే పర్లేదు, మనం బోధం చేద్దాం, దేవుడు ఉంటాడు. అదే ఒకరు దూరం అయితే ఒకరిని దగ్గర చేస్తారన్నట్టు ఆ హాస్పిటల్లో ఆ పెద్దవన్నో లేకపోతే ఇంకెవరో అలా ఒక్కొక్కరు ప్రతి ఒక్క స్టేజ్లో మీకు ఒక్కొక్కరు తోడొస్తూ ఉన్నారు అట్లా కదా. మరి 2 పిల్లలు పుట్టేసినారు. ఆ తర్వాత డైరెక్ట్ ఓనరా, ఇంకా లారీ ఓనర్? ఈయన ఎన్ని రోజులు ఇలా అమ్మాయికి 6 నెలలు 6 నెలలు వచ్చేసింది. ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తే బండి కొనేసుకో అని చెప్పేసి, బండి కొనేసి ఏం మాట్లాడుతున్నావు, బండి నా వల్ల ఏంటి, అసలు అవ్వదు నా వల్ల. నేను ఇక్కడ కొద్ది రోజులు పని చేసుకొని ఊళ్ళో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను నా ప్లాను. నువ్వేంటి ఏకంగా బండి కొనమంటున్నావు, బండి కొంటా నా వల్ల, బండి కొంటే నేను ఇక్కడే ఇక విజయవాడే ప్రాపర్ నాది, ఆంధ్రానే అంటాను అని చెప్పేసి బండి కొనేసుకో అంటే వద్దు అని చెప్పేసి ఇంట్లో ఆలోచించిన తర్వాత 2 రోజుల తర్వాత అప్పటికి ఫీల్డ్, ఎందుకంటే డ్రైవర్కి ఎంత వస్తాయి, ఓనర్కి ఎంత వస్తాయి, సరే కొనాల్సిన ఆలోచన వచ్చిందని చెప్పి కొనేసిన. ఎంత పెట్టి? 3 లక్షలు. 3 లక్షలు ఫస్ట్. ఓకే. నేను ఉద్యోగం చేసినప్పుడు అప్పుడు నా దగ్గర ఏముండాలి అని చెప్పేసి అంటే అప్పుడు మా ఇద్దరికి ఏంటంటే 10 మందికి సమానంగా ఉండాలి. ఇంతమంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఇంత వచ్చినాయి కదా, అప్పటికి కలుపుకుంటారా లేదని ఒక ఆలోచన ఉండాలి. ఆలోచన వచ్చింది, కలుపుకోరు అని చెప్పి విషయం తెలిసింది. సరే వెళ్తే వెళ్ళని, వాళ్ళకి సమానంగా ఉందాం మనం. మన దగ్గర ఏదైతే లేదనుకుంటున్నారో అది మనం సంపాదించి కూడబెట్టుకొని చూపిద్దాం. ఇంట్లో వస్తువులు, బట్టలు, ఇది కాస్ట్లీ బట్టలు, బంగారం, ఇది అది అని చెప్పేసి పిల్లలకి ఏదంటే అది ఒక ఇప్పుడు 1500 అద్దె రెంట్లో దిగిన మేము 5000 అద్దె, 5000 6000 అద్దె, ఆ రేంజ్కి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రేంజ్కి మెయింటైన్ అయిపోయినాం. ఓకే. ఇప్పుడు సొంత బండి ఆప్షన్ వచ్చింది, తీసుకుందామని చెప్పేసి బండి, సొంత బండి మెయింటైన్ చేసిన. సొంత బండి తీసుకుని 1 సంవత్సరం మెయింటైన్ చేసిన. ఆ బండి ఫైనాన్స్ సంవత్సరం 3 లక్షల బండి, 3 లక్షల బండి, 1 సంవత్సరం 20,000 పెట్టి బండి తీసుకున్నా. 20,000 ఆయనకి ఇచ్చేసి 2,80,000 ఆయనే దగ్గర నుండి ఫైనాన్స్ చేపించేసి ఈ 2,80,000 1 సంవత్సరంలో కంప్లీట్ చేయాలి. 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి అదే బండి మళ్ళీ ఆయనకి ఇచ్చేసిన. మళ్ళీ వెంటనే అమ్మేసినారు ఆయనకి. అంటే ఆ బండి వెళ్ళిన తర్వాత నాకు మంచి జరగలేదు, ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయి కదా, నాది నాకు ఇచ్చేయి కదా, కొద్దిగా రిక్వెస్ట్ అడుగుతున్నా అని చెప్పేసి సార్ తీసుకోండి. మళ్ళీ అదే 3 లక్షలకు ఆయనకి ఇచ్చేసి నేను 10 టైర్ బండి తీసుకున్నాను. దాన్ని ఒక 2 సంవత్సరాలు మెయింటైన్ చేసిన. దాని తర్వాత చిన్న బండి, ఇక ఓటెన్ కూడా వస్తూనే ఉంది ఇట్లా.
ఒక్కొక్కటి మీరే కొంటున్నారు అమ్ముతున్నారు బాగానే అమ్మేస్తున్నారు కానీ వెంటనే ఫీల్డ్కి అనుగుణంగా ఏదైతే ఆలోచన రోజు ఒకలా ఉండదు కదా, ఎప్పుడో ఒకటి మారుతూ ఉంటుంది. అది కూడా అంతే ఓకే. సేమ్ ఇది ఇవ్వండి, కొద్ది రోజులు ఇవ్వండి, సీజన్ ఒకలాగా లేదు. ముందు చిన్న బళ్ళతో మొదలైన వ్యాపారం, దాని తర్వాత చిన్న బళ్ళు మానేసి టెంటర్ బళ్ళకి అలవాటు పడ్డారు. నేను కూడా వాళ్ళు ఎలా వ్యాపారస్తులు ఎలా అయితే మెయింటైన్ అవుతా ఉన్నారో నేను కూడా అలా అప్డేట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. అసలు ఆ తర్వాత మంచి పెద్ద బండి కొన్నారు. తర్వాత ఒక వీడియో నేను అందరితో పాటు అందరం చూసిన ఒక వీడియో, డైరెక్ట్గా ఏడుస్తున్నారు మీరు వీడియోలో. అది యాక్సిడెంట్ అయింది, ఇంకా నాకేం అర్థం అవ్వట్లేదు, మొన్ననే డబ్బులు పెట్టి బాగు చేపించిన, యాక్సిడెంట్ అయిపోయింది అని ఫుల్ ఏడుస్తున్నారు. మీరు వీడియో స్టార్టింగ్లోనే ఏడుస్తున్నారు. ఇది ఇక్కడ గుద్దేశాము, అక్కడున్న బోర్ పోయింది, లేకపోతే అక్కడున్న అది పోయింది, మొత్తం పోయింది, ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదని ఏడ్చారు. ఆ తర్వాత మళ్ళీ కష్టపడి జనం దగ్గర లేకపోతే మీ వాళ్ళ అసోసియేషన్ దగ్గర వీళ్ళందరూ కలిసి మీకు కొంచెం ఏదో సహాయం చేసినారు. మళ్ళీ ఒక లారీ, అదే ఆ లారీని సెట్ చేసుకున్నారు, పూర్తిగా అమ్మేశారు. ఎందుకు అమ్మేశారండి? అంటే అంత కష్టపడి తీసుకెళ్ళి దాన్ని బాగు చేపించి ఏడ్చి దానికోసం ఇన్ని చేశారు మీరు, లారీ ఎందుకు అమ్మేశారు? ఈ విషయం గురించి మాట్లాడుకుంటే మేడం పర్టికులర్గా ఇదంతా బాగానే ఉంది. దీనికంటే ఒక 2 నిమిషాల ముందు మాట ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ కరెక్ట్. ఓకే. యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మా పాపతోటి ఇంట్లో సరే డ్యూటీ అయిపోయింది, సండేలు ఏదైనా పండుగలు ఇంట్లో కూర్చున్నామని యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేద్దామని చెప్పి ఆలోచన వచ్చింది. జస్ట్ అప్పుడు అనుకున్నారు ఆలోచన. ఎవరిని చూసారా యూట్యూబ్ లో? మీ లారీ వాళ్ళని చూసేవాళ్ళం కాదు నేను, అప్పటి వరకు లారీ వాళ్ళ నాకు ఎవరు తెలియదు, ఓకే, బిల్కుల్ ఎవరు తెలియదు. విజయవాడ అబ్బాయి అని చెప్పేసి అని వాళ్ళ పాపతో కామెడీలు, విజయవాడ అబ్బాయి నాని, రైట్, ఓకే, దృశ్య పాప, కరెక్ట్, రైట్. వాళ్ళ పాపతోటి కామెడీ వీడియోలు చేసేవాడు. ఆయన టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే. మా పాపతో కూడా నేను కూడా అలాంటి చేయాలి. నా స్టార్టింగ్ ఫస్ట్ 1-2 వీడియోస్ మా పాపతోటే ఉంటాయి. పాపతోటే ఉంటాయి. అలా సరదాగా చేసేవాడిని. తర్వాత ఈ లారీ ఫీల్డ్, నీకంటే ఒక ఫీల్డ్ ఉంది, ఇది నీది కాదు, నీ ఒరిజినాలిటీ ఇది కాదు, నువ్వు ఒకరిని చూసి కాపీ కొడుతున్నావు, ఇది నీ ఒరిజినాలిటీ ఇది కాదు అని చెప్పేసింది మా మిస్సెస్. ఓకే. నీకంటే లారీ ఫీల్డ్ ఉంది, లారీ ఫీల్డ్ ఇంతమంది ఉన్నారు, ఒకసారి చూసావా ఎప్పుడన్నా అని చెప్పి ఎవరెవరు అని చెప్పేసి చూస్తే మహేష్, లడ్డు, హరీష్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఏంటి అసలు ఒక వారం రోజులు కూర్చొని అబ్జర్వ్ చేశారు. వాళ్ళకి సొంత లారీలు ఉన్నాయి, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది నా ఫీల్డే మొత్తం. వంట చేయడం, లోడింగ్ అన్లోడింగ్ చూసుకోవడం, దారిలో ఇబ్బందులు చెప్పడం, ఆర్టీఓ ఖర్చులు, ఇది సేమ్ నేను కూడా చేయగలుగుతా ఇలాంటి అని చెప్పేసి యూట్యూబ్లోకి అడుగుపెట్టిన. ఈ యూట్యూబ్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ బండి యాక్సిడెంట్ విషయం వచ్చి అప్పటికి చాలా చిల్లపిల్ల అయిపోయింది. ఒకసారి పత్రికలు పంచడానికి వెళ్ళి కాలు ఎరగొట్టుకోవడం అయిపోయింది. అదేంటి? కాలు ఫ్రాక్చర్ అయిపోయింది ఒకసారి. అయ్యో, మళ్ళీ ఎందుకండి? ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి, ఏదో ఒకటి అని చెప్పేసి నేను ఏంటంటే నమ్మకం, నా మీద నాకున్న నమ్మకం అంత ప్రమాదానికి దారితీసింది. అట్లా నమ్మకం ఎప్పుడు బలంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏంటి ఆ నమ్మకం? ఏం జరిగింది? నేను ఏదైనా చేయగలుగుతా, ఏదైనా మెయింటైన్ చేయగలుగుతా, ఇది నమ్మకం. లారీలో పోయినారా? లారీలో బైక్ వేసుకుని వెళ్తున్నాను. ఓకే. ఇదంతా అయిపోయింది. దీనికంటే ముందు ఇంకా చాలా స్టోరీ ఉంది. దీనికంటే ముందు ఏంటంటే సరే విజయవాడ వచ్చేసిన ఈ విధంగా సెట్ అయిపోయినాం, చేతిలో లారీ ఉంది. చూస్తే ఒక పాప, ఒక బాబు, సొంత బండి, ఇంకో బండి అమ్మేసాం, ఇంకో బండి పెద్ద బండికి షిఫ్ట్ అయిపోయినాం. ఏముంది ఏటు దగ్గర ఒక బైక్, ఏముంది ఎటు వెళ్ళడానికి లేదు, దుర్గమ్మ గుడికి, ఏదైనా పార్కు, లేదంటే కృష్ణా నది, విజయవాడ అంతవరకే వెళ్ళేవాళ్ళం. మేము ఎవరింటికి వెళ్ళేవాళ్ళం కాదు, మా ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మేము పలానా విజయవాడలో ఉన్నట్టు ఎవరికి తెలియదు అసలు. ఎందుకు అని చెప్పేసి అంటే నన్ను జైల్లో వేశారని చెప్పేసి. జైల్లో వేసిన తర్వాత బయటకు వచ్చేసిన. 2 నెలల తర్వాత విజయవాడ వచ్చేసిన. జైల్లో వేస్తే నెలకు వచ్చేసి వాయిదాలకి పేసీలకు అటెండ్ కావాలని చెప్పేసి అంటారు. నెల వెళ్ళాలి, కేసు రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఆ కేసు ఎప్పుడైతే కొట్టుడు పోయేదాకా వాయిదాలకు వెళ్తూ ఉండాలి. అవి నేను తప్పించేసిన. దగ్గర 3-4 సంవత్సరాలు 15 నాన్-బెయిలబుల్ వారెంట్లు పడ్డాయి. కోర్టు ధిక్కారణ 15 నాన్-బెయిలబుల్ వారెంట్లు కనబడితే తీసుకెళ్లి జైలు వేస్తారు. బెయిల్ కూడా ఇవ్వద్దు ఈ అబ్బాయికి అని చెప్పి అలా చేస్తారు. తర్వాత ఇల్లు గురించి ఆలోచన పడింది. చెల్లెపల్లి చేయాలి, చెల్లె జాబ్ దగ్గరకు వచ్చింది, అమ్మని చూసుకోవాలి, నాన్నమ్మని చూసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి అంటే అప్పుడు నన్ను బయటకు తీసుకొచ్చిన లాయర్ గారికి ఫోన్ చేసిన. ఒక అరగంట క్లాస్ వీకెడ్, ఇలా చేస్తావు, నువ్వు ఏమనుకుంటున్నావు, కోర్టు అంటే భయం లేదా నీకు అని చెప్పేసి, నువ్వు ఎవరికి ఇట్లా ఎదురు తిరిగావు తెలుసా, జడ్జి గారికి ఇలా తిరిగావు, కనబడితే నీ పని కథం అన్నాడు. మరి ఏంటి సార్ పొజిషన్, హైకోర్టు నుంచి ఒక పిటిషన్ తీసుకురా అని చెప్పేసి అన్నాడు.
తెలియదు, లాయర్ ఎవరు తెలియదు. హైదరాబాద్లో ఇక పలానా లాయర్ తీసుకోండి, కలవండి, ఒక పిటిషన్ తీసుకురండి. ఆ హైకోర్టు నుంచి ఒక పిటిషన్ తీసుకొస్తే క్షమించండి అన్నాడు. ఒక క్షమాభిక్ష 15 నాన్-అవైలబుల్ వారెంట్ పడ్డాయి కదా, నేను ఇలాంటి తప్పులు చేయను, ఇక మీదట దాన్ని ఏదైతే కేసు ఉందో రన్నింగ్ చేసుకుంటా అన్నట్టుగా ఒక సారాంశం పట్టిక తీసుకురండి అన్నారు. దానికి ఒక 2 లక్షలు ఖర్చు. 2 లక్షలు ఖర్చు. ఇదిగో అదిగో అదిగో అంటే సంవత్సరం పట్టింది మనం రావడానికి. అది తీసుకెళ్ళి కరీంనగర్ కోర్టులో ఇచ్చేసిన. కోర్టులో ఇచ్చిన తర్వాత ఇక ఇప్పుడు పోలీసులు ఇబ్బంది పెట్టడం మొదలైపోయింది. అయ్యో, లోకల్ పోలీసులు, మా మండలం పోలీసులు. ఎందుకంటే నా వెనకాల ఇప్పుడు నా మీద ఏమన్నా అంటే వెనకాల ఆ అబ్బాయిని ఎందుకన్నావు అని చెప్పేసి అనేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాళ్ళ మీదకే చాలా మంది ఎగబడతా ఉంటారు. అలా అయిపోయింది పరిస్థితి. లోకల్ పోలీసులు ఎగబడ్డాం, చాలా ప్రెజర్ పెట్టాం. ఎందుకని నేను ఇప్పుడు అరెస్ట్ అయినామనుకో, నాన్-అవైలబుల్ వారెంట్లు ఉన్నాయి, లోపలికి వెళ్తావు అని చెప్పేసి నాకు సరిగా తెలియడం, సరిగా తెలియకపోవడం. నేను ఆల్రెడీ కోర్టు చుట్టే తిరుగుతున్నా. వీళ్ళు అరెస్ట్ చేసైనా సరే నన్ను కోర్టులో ప్రజెంట్ చేయాల్సిందే. సరే, అది కోర్టులో సబ్మిట్ చేసినాం. అది అయిపోయే మూమెంట్లో ఉండగా జిల్లాలు వేరైపోయినాయి. కరీంనగర్ జిల్లా మాది అప్పుడు. జిల్లాలు వేరైపోయి నా కేసు సిద్దిపేటకు వచ్చేసింది. కరీంనగర్లో ఒక లాయరు, ఆయన కొంత ఫీజు, సిద్దిపేటలో మళ్ళీ ఒక లాయరు. ఈ విధంగా సిద్దిపేటలో కోర్టులు, కేసులు ఇది అని మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ అప్పుడు ఊళ్ళో మొదటిసారిగా అడుగుపడింది. ఆమె, మా మిసెస్, నేను, 2 పిల్లలు మొదటిసారి ఊళ్ళోకి వెళ్తాం, ఇంటికి వెళ్తాం. ఫస్ట్ టైం మా ఇల్లు ఇది అని చెప్పేసి అని, నేను పుట్టిన ఇల్లు అని చెప్పేసి మా పిల్లలకి చూపించడం ఫస్ట్ టైం. మీది ఇల్లా, మీది ఏ ఊరా? వాళ్ళు ఆశ్చర్యం బాగా. ఏంటి ఈ ఊరా, ఇది మీ ఇల్లా, ఇక్కడ నువ్వు పుట్టావా, ఏం మీ అమ్మ, ఏం మీ నాన్నమ్మ? అంతవరకు ఎవరు, మా అమ్మని కూడా చూడలేదు వాళ్ళు. మా అమ్మని చూడలేదు, మా నాన్నమ్మని చూడలేదు, మా నాన్నని చూడలేదు. అప్పటికి మా నాన్నగారు చనిపోయారు. ఇక అయితే ఫోటో మా నాన్నగారిది అని చెప్పేసి అని పిల్లలకి చూపించడం ఫస్ట్ టైం. అప్పటికి మీ చెల్లి పెళ్ళికి వచ్చిన్నారు, పెళ్ళికి రెడీగా ఉన్నారు. ఇక సంబంధం మాట్లాడడానికి ఊళ్ళో అయిపోయిన తర్వాత ఇక ఈమె నేను సంబంధం మాట్లాడి సిద్దిపేట అబ్బాయికి ఇచ్చేసినాం. అబ్బాయి గవర్నమెంట్ జాబ్, ఆయనకు పెళ్లి చేసినాం. బాగుంది, చెల్లి సెటిల్డ్. పెళ్లి ముందుకు ఏంటంటే సంబంధం మాట్లాడినాం. ఊళ్ళో పత్రికలు పంచడానికి బైక్ కావాలి. బైక్ కావాలంటే వాళ్ళని వీళ్ళని అందరికి వ్యవసాయాలే, ప్రతి ఒక్క బండి ఇంపార్టెంట్ వాళ్ళకి. దొరకదు అని చెప్పేసి విజయవాడలో మనకు బైక్ ఉంది కదా, అది తీసుకొని వద్దామని చెప్పేసి అని ఫ్యామిలీని ట్రైన్ ఎక్కి ఇచ్చేసిన. నేను విజయవాడ నుంచి బైక్ వేసుకొని వస్తున్నా. నర్మేట దగ్గరలోకి వచ్చేసిన. సూర్యాపేట, జనగాం, నర్మేట మా ఊరు ఉస్మాబాద్. ఇలా వెళ్తున్నా, రోడ్డు బాగాలేక పడిపోయినా. పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఇదే ఎడంకాలి ఇక్కడికి కట్ అయిపోయింది. అంటే లోపల బోన్ కట్ అయిపోయింది. లోపల బోన్ కట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్ ఎవరు జాయిన్ చేశారు ఆ టైంకి? అక్కడ నర్మేటకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి మళ్ళీ నేనే బైక్ నడుపుకుంటూ వెళ్ళిపోయా. ఈ కాలు ఇరిగింది. ఈ కాలు ఇలా గాల్లో పెట్టేసి ఈ కాలు లేపి బైక్ మీద కూర్చొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక నర్సు ఉంటే ఆమెను పట్టుకొని బెడ్ పైన కూర్చొని 1 గంట రెస్ట్ తీసుకోండి అని, ఇదే పెయిన్ కిల్లర్, నొప్పి రాకుండా ఇంజక్షన్ ఇస్తానని ఒక ఇంజక్షన్ చేసి, ఏంటి అంటే హన్మకొండలో మా ఫ్రెండ్ ఒక ఆయన క్లాస్మేట్, ఏ హాస్పిటల్ బాగుంటుంది అంటే పలానా హాస్పిటల్ అని ఆయన సజెషన్ చేస్తే అక్కడికి రారా బాగుంటుంది అని చెప్పేసి అంటే, ఆ డాక్టర్ కారే తీసుకొని ఆయన కారు ఎంగేజ్కి మాట్లాడుకొని ఆ కార్లో హన్మకొండ రావడం జరిగింది. అప్పుడు మెయిన్ ఏంటంటే ఫ్యామిలీకి చెప్పొద్దు. ఆల్రెడీ వీళ్ళు వచ్చేపాటికి నేను హాస్పిటల్కి వచ్చే ముందే, నువ్వు స్టేషన్లో వాళ్ళు దిగుతున్నారు, మంగ వాళ్ళ పిల్లలు వాళ్ళు దిగుతున్నారు, వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి రా, వాళ్ళకి చెప్పు. ఏమని చెప్తావు అంటే, బస్సు లేదు ఇప్పుడు, ఇంటికి వెళ్ళాలంటే కార్లోనే వెళ్ళాలి, ఈ విషయం చెప్పు వాళ్ళకి. హాస్పిటల్ కాడ చిన్న పని ఉందని చెప్పేసి హాస్పిటల్ దగ్గర ఆపు, నేను వచ్చే విషయం చెప్పు. నేను స్ట్రెచ్చర్లో దిగుతున్నాను. ఇక నన్ను దానిలో కార్లో దిగుతున్నట్టు ఆమె ఒక్కటే ఏడుపుగా మరి ఎప్పుడు చూడలేదు. ఇంకా దెబ్బ మీద దెబ్బ ఎప్పుడు ఏదో ఒక స్టేజ్ ఎదుగుతున్నాం, ముందుకు వస్తున్నాం అని చెప్పేసి అనే దానికి ఎప్పుడు ఏదో ఒకటి కిందికి లాగుతూనే ఉంది. మీరు కూడా ట్రైన్లో వచ్చేసి ఆ రోజు కార్ యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ఆమె కూడా చాలా చెప్పింది. నేను ప్రతి ఒక్క ముందడుగు, ఎందుకంటే మా ఫ్యామిలీ ప్రతి ఒక్క కిందికి వెళ్ళిపోవడం కారణం అంటే నేనే. ఇద్దరం బాగానే ప్లాన్ చేసుకుంటాం, ఈ పని చేసుకోవాలి, నలుగురిలో ఇలా ఉండాలి, 10 మందిలో ఇలా ఉండాలి. ఎవరైతే మమ్మల్ని కాదన్నారో, మమ్మల్ని వద్దనుకున్నారో వాళ్ళు ఇప్పుడు సూపర్ బాగున్నారు. ఊళ్ళో ప్రతి ఒక్కడికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఒక ఇంట్లో ఒక అబ్బాయికి వాళ్ళ నాన్న సంపాదించిన 5 ఎకరాల పొలం ఉంటుంది, వాళ్ళ తాతలు సంపాదించిన 5 ఎకరాలు, ఏదో సంథింగ్ 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు ఎంతో కొంత ఉంటుంది. నాకు మాత్రం ఏం లేదు. నాలాంటి వాడికి తల్లిదండ్రులు ఇచ్చే ఏంటంటే ఒక
చదువుకోవడం ఆస్తులు అంతస్తులు కాకుండా కానీ నీ వరకు నువ్వు చదువుకో చాలు బస్ అంతే. చదువుకొని నీ లైఫ్ నువ్వు నిలబెట్టుకో. ఇలాంటిదే గొప్ప ఇప్పుడు ప్రజెంట్ ఇది నడిచేది ఇదే. అలాంటిది నాకు లేకపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు వాళ్ళతో పోటీ పెట్టుకోకూడదు మనం. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే చదువుకోవడం. వాళ్ళకి కష్టం తెలియదు. ఆడపిల్ల పెళ్లి చేసిన వాళ్ళు కాదు, ఇంటికాడ అమ్మ నాన్నని చూసుకునే వాళ్ళు కాదు, లేదంటే పిల్లల బాధ్యత భార్య బాధ్యత తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అమ్మ నాన్న ఇచ్చిన చదువుతో చదువుకొని మంచి ఉద్యోగం సెటిల్ అయ్యి ఇప్పుడు కొద్దిగా అయ్యా ఆస్తులు వెనకాల పెట్టుకొని అయ్యా రిటైర్డ్. ఇప్పుడు ఆస్తులు నేనకే, వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనదంటూ మనదే. మనకేందో విజయవాడలో సొంతంగా ఇల్లు ఉంది, వాళ్ళ సొంత బండి ఉంది, చిన్న ఏదో కొద్దిగా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అని ఇది చాలు మనకి. మనకన్నా లేని వాళ్ళతో చూసుకోవాలి మనం. ఇప్పుడు తెచ్చుకున్నారు అవన్నీ. మరి చెల్లి పెళ్ళప్పుడు కాలు అట్లా వేసుకుని పెళ్లి పత్రికలు పంచారా తర్వాత వెళ్ళి? మరి నేను మంచలేదు. మా బుడ్డోడి మా ఆరుష్ గాడి చంకలో వేసుకొని అమ్మాయి పెళ్లి చేసింది మా అమ్మాయిడ. ఆవిడొక్కడే. ఓకే, మీరు ఇంకా బెడ్ రీడెన్, కాలు మొత్తం కూర్చోవడం అంతే. కూర్చోవడం లేదు, అసలు పడుకోవడం నేను. ఇక బాబా ఏమనుకున్నారో దానికి ఇట్లా మొత్తం రివర్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ ఉన్నది పాపం, ఆవిడే మీకు తోడు ఉన్నది, ఆవిడే చూసుకుంది, పెళ్లి చేసినారు. మళ్ళీ విజయవాడ. అప్పటికి ఆమె వాళ్ళ అమ్మ నాన్న అదే ఊరు, సిద్దిపేట. కళ్ళ ముందు తిరుగుతున్నారు. అప్పటికి వాళ్ళ అబ్బాయికి మా ఆయనకి ఇలా అయింది, ఇప్పుడైనా వస్తారేమో అని చెప్పేసి ఒక ఆశ అప్పటికి ఆమెకి. ఒక రకంగా లేదు, అవకాశం లేదు అప్పుడు కూడా. అసలు కనీసం తిరిగి చూసినారా మొహం? లేదు, అసలు పలకరించలేదు కూడా. 10 సంవత్సరాలు ఇప్పటికి కూడా పలకరించలేదంటేనే అదొక ఆశ్చర్యం అని చెప్పుకోవాలి. పాప. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళినారు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా లారీ నడుపుకుంటూనే ఉన్నారు. ఇక దాని తర్వాత చెల్లెలి పెళ్ళి అయింది. చెల్లెని సిద్దిపేట అత్తగారింటికి పంపించడం జరిగింది. దాని తర్వాత నేను కాల్ సెట్ చేసుకోవడానికి ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవడం జరిగింది. 6 నెలలు. ఈ 6 నెలలు రెస్ట్ తర్వాత మళ్ళీ యథావిధిగా డ్యూటీ. ఓకే, మళ్ళీ యథావిధిగా డ్యూటీకి వెళ్ళినారు. ఓకే, నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి నాకు ఇంకా ఆన్సర్ రాలేదు. డ్యూటీకి వచ్చిన తర్వాత ఇది అప్పటికి యూట్యూబ్లో కొద్దిగా నలుగురికి పరిచయం అయితే ఉన్నా. అప్పుడప్పుడు కొంచెం వ్యూస్ వెళ్తా ఉన్నాయి, పెద్దగా పెరుగుతున్నాయి, కొంచెం వెళ్తా ఉన్నాయి. ఇది మేడం వచ్చేసరికి పక్కన కొబ్బరికాయలు కూడా వేసుకొని ఇక్కడికి వారణాసి వెళ్తున్నా. 1500 కిలోమీటర్ల జర్నీ ఒక్కడి వల్ల అవ్వదు. పక్కన ఇంకో తోలేకో రోడ్ ఉండాలి, లేదంటే సెకండ్ డ్రైవర్ అయినా ఉండాలి, లేదంటే మన ఆర్థిక వ్యవస్థను పట్టుకుని లేదా ఒక డ్రైవర్ అయినా ఉండాలి. నేను ఒక తోలే కూరని పెట్టుకున్నా, నా స్తోమతను పెట్టుకొని కొద్ది దూరం నేను తోలుకుంటూ వచ్చేసిన. దాని తర్వాత ఆయనకు బండి ఇచ్చేసిన. ఆయన తోలుతా దారిలోనే నిద్రపోయి అలా చేయడం జరిగింది. దీనికి ముందు మీరు చేసిన వీడియోలో, అది యాక్సిడెంట్ అయిన వీడియోలో, నేనే తోలుకున్నా నాకెవరు లేరు అని చెప్పినారని చెప్పి మీకు ఫుల్ కామెంట్స్ పెట్టాను. ఎందుకని అబద్ధాలు చెప్తున్నావు? ముందు వీడియోలో నువ్వే తోలుతున్నా అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పారు ఏంటి అని అడిగారు మిమ్మల్ని కదా. మరి దానికంటే మేడం ఆ పర్సన్ లైసెన్స్ లేదు, అక్కడ లైసెన్స్ లేదు. జరిగిన ప్రమాదం జరిగింది, నేను పడుకున్నాను. సరే, ఆయన స్టీరింగ్ మీద కూర్చున్నాడు. ఏ మోటార్ ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు ఆ జరిగిన తర్వాత పక్కన ఉదయం 4:30 అప్పటికి లేచారు, అందరు లేచేసి 4:30కి వచ్చిన తర్వాత ఈయనని చూస్తే నాకు ఇంకా బిగుసుకుపోద్ది. ఈయనని చూస్తే లైసెన్స్ లేని కుర్రోడు. ముందు చెప్పి నా స్తోమతను పట్టుకొని ఆ కుర్రోని పెట్టుకున్నాను. లైసెన్స్ లేదు. ఆయనను ఫోకస్ చేస్తే, మనోడే నడిపాడికి ఇట్లా చేసిన ఫోకస్ చేస్తే ఆ చుట్టుపక్కల కూడా ఉన్నారు నా వీడియోలు చూసేవాళ్ళు. వాళ్ళు చూసేసి ఈ విషయం అంత పెద్ద ప్రమాదం జరిగింది, దీంట్లో పోలీసుల ఇన్వాల్వ్ ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ వాళ్ళు చూసేది అంటే లైసెన్స్, బండి కాగితాలు ఫోర్స్ మీద ఉండాలి. కుర్రోడికి లైసెన్స్ లేదు. ఆయన పక్క జరిపి నేను అటు కూర్చున్నా. నువ్వు ఇటు వచ్చే నేను అటు కూర్చుంటాను. నువ్వు ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి నువ్వు దిగిపో, రైట్ సైడ్ నుంచి నేను దిగుతా. రైట్ సైడ్ నుంచి నేను దిగిన, జనాలు నన్ను చూశారు అక్కడ. రైట్ సైడ్ నుంచి దిగుతున్నాడు డ్రైవర్ అయినా. అబద్ధం చెప్పడానికి కారణం అది. అలా అబద్ధం చెప్పినారు, ఆ తర్వాత మళ్ళీ నిజం చెప్పినారు. దాని తర్వాత నిజం అంటే ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేదు. మరి ఇట్లా డబ్బులు తీసుకుని ఆ లారీ బాగు చేపించుకున్నారు కదా, అందరికీ థ్యాంక్ యూ కూడా చెప్పినారు, ఇట్లా పంపించినారు. సగం మంది పంపించిన డబ్బులు రాలేదు, నేనేమి ముందు ప్లాన్ చేసుకోలేదు, ప్లాన్ చేసుకుంటే బిజినెస్ చేయాలనుకుంటే ఇంకేదో అకౌంట్ క్రియేట్ చేసుకునేవాడిని కదా అని కూడా చెప్పినారు. మరి తర్వాత మంచిగా కష్టపడి బాగు చేసుకున్న లారీని ఎందుకు అమ్మేశారు? ఇక మెయిన్ అమ్మడానికి కారణం వచ్చినా బాగు చేయించుకున్నా. వాళ్ళు 4 సాయం చేశారు, చాలా మంది సాయం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పిన ప్రతి ఒక్కరికి ఇంత వచ్చింది అని చెప్పేసి నాకు చేయండి, ఒక వీడియో చేయండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. ఎంత వచ్చిన అమౌంట్ నాకు లెక్క కావాలి అని చెప్పేసి ఎవరు అడగలేదు. నా సొంతంగా నేను చేసుకున్నా. నాకు ఎంత వచ్చింది, 1,00,000 పైన అమౌంట్ వచ్చేసింది. అక్కడ ఘోరంగా తీసుకున్నారు మేడం. ఇది ఏదైతే యాక్సిడెంట్ అయిన చోటో మరి బాగా తీసుకున్నారు.
ఇంపాక్ట్ అయింది ఒక ఒక బోరు, ఓకే. ఒక ట్రాక్టర్, దాని తర్వాత ఒక మెకానిక్ షెడ్. చాలా 80,000 దాకా ఖర్చు అయిపోయింది. అప్పో. స్టేషన్లో మరి చదువుకున్న మూర్ఖులు అనొచ్చు, తప్పలేదు, వాళ్ళు కూడా బాగా తీసుకున్నారు. వీళ్ళ వల్ల ఇక అయిపోయిన తర్వాత బండి చేయించుకొని అమ్ముకోవడానికి కారణం ఏంటంటే నాకు 2 ఇన్సిడెంట్. ఇది జరిగింది కదా, ఇది పెద్దది మేజర్. దీనికంటే ఒక వారానికి ముందు నా చేతిలో జరిగింది. మళ్ళీ ప్రయాగ్రాజ్, ఇలహాబాద్ దారిలో వస్తుంటే ఏ డ్రైవర్కైనా నిద్ర రావడం సహజం. 24 గంటలు మిషన్ లాగా పనిచేయలేడు. ఓకే. ఆ టైంలో ఫలానా చుట్ట కిలోమీటర్ దూరంలో ఒక టీ హోటల్ ఉంది. నేను అక్కడ ఆపుకుంటా, అక్కడ రిఫ్రెష్ అవుతా, ఓకే. అక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తా అనేది ఒక టార్గెట్ ఉంటుంది. సేమ్ నాకు కూడా అదే టార్గెట్లో ఉంది. 1 కిలోమీటర్ దూరంలో టీ హోటల్, ఓకే. అక్కడ ఆపుకుంటా, టీ తాగుతా, లేదంటే స్టీరింగ్ మారుతా, సెకండ్ డ్రైవర్కి ఇచ్చేసి నేను మారిపోతా. ఆ టార్గెట్. ఇది ఒక 5 నిమిషాల జర్నీ. కళ్ళు మూతలు పడిపోయినాయి. చూస్తే లెఫ్ట్ సైడ్లో ఒక బండి ఉంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత కనపడింది బండి. 50 స్పీడ్లో బండి ఉంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క డ్రైవర్ కామన్. కానీ చూసుకొని ముందుగా రోడ్డు నుంచి తిప్పేసా. రోడ్డు మీదకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అద్దం మాత్రమే పగిలింది. అద్దం లెఫ్ట్ సైడ్ చిన్న గీత, చాలా తక్కువ డ్యామేజ్ అది జరిగింది. దాని తర్వాత ఇది రెండోది. నా విషయానికి ఏంటంటే ఏదో కొడుతుంది, 2 అయినాయి, 3వది తగిలితే ఏదో పెద్దగానే జరిగింది. ఓకే. నాకు అనిపిస్తుంది కొడుతు సిగుతుంది, ఇది మెయింటైన్ కరెక్ట్ కాదు ఇక అని చెప్పి నమ్మేసాను. అట్లా అనుకుని జస్ట్ అమ్మేసాను. ప్రతిసారి మీకు అమ్మేద్దాం అనుకున్నప్పుడు మంచిగా ఎవరో ఒకరు దొరుకుతున్నారు కదా కొనుక్కోవడానికి. అమ్మేయటం అంటే మేము మిగతా ఇంతకుముందు 3 బళ్ళు నేను అప్డేట్ అవ్వడానికి చూసుకున్నా. ముందు ఒక టాటా బండి చూసుకున్నా, 2021 మోడల్. ఇది అమ్మేసి 10 టైర్లోకి వెళ్ళిపోయినా, కొంచెం ఎదిగిన. 10 టైర్ అమ్మేసి లేలాంటి చిన్న బండిలోకి వచ్చేసిన, 11 మోడల్. అది కొంచెం అప్డేట్. ఆ చిన్న బండి అమ్మేసి 12 టైర్ తీసుకున్నా, 2016. ఇది కొంచెం అప్డేట్. దీంట్లో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ గ్రోత్ చేద్దాం, లారీల పరంగా కొంచెం లాంగ్ తిరగడం, ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఎదుగుదాం అని చెప్పేసి అప్డేట్ అవుదామని దీంట్లోకి వచ్చిన, ఈ పెద్ద బండిలోకి. దీంట్లోకి వచ్చిన తర్వాత నా ఆలోచన వేరే అయిపోయింది. అప్డేట్ కాదు, కిందికి వెళ్ళిపోతున్నాం. 2 దెబ్బలు తగిలినాయి తెలియకుండా. ఇప్పుడే నువ్వు అలర్ట్ అవ్వాలా. ఇంకోటి తగిలితే నువ్వు అసలు ఉంటావో లేదో తెలియదు, అయ్యేలాగా ఉంది. ఈ ఉద్దేశంతో అమ్మేసేదాన్ని. ఇష్టంగానే అమ్ముకుంటున్నా. అమ్మేసాను. నెక్స్ట్ ఏంటి అని 100 మంది క్వశ్చన్ అడిగారు. అన్న ఏం చేస్తావు నెక్స్ట్? మళ్ళీ ఇంకో బండి లేకపోతే ఎవరికి చెప్పొద్దు అనుకున్నా, ఒక వీడియో చేసుకున్నా నా వరకు పర్సనల్ గా అని చెప్పేసి. చాలా మంది అడుగుతున్నారు, అన్న నెక్స్ట్ ఏంటి. మేడం ఇప్పుడు చూడండి, ఒక బండి తీసుకుందాం అన్న ఒక 4 రోజుల ప్రాసెస్. మీరు ఒక బండి కొనుక్కోవాలనుకున్నా ఆ కాగితాలు ట్రాన్స్ఫర్ ఇది అదే అని చెప్పేసి అని, దాని మీద ఫైనాన్స్ క్లియరెన్స్ అని ఒక 4 రోజుల ప్రాసెస్ అవుద్ది. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ ఇప్పుడే నడిచిద్ది. ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి మళ్ళీ నవంబర్ దాకా ఆన్ సీజన్. కష్టం. తెలివిగల్లోడికి అయితే ఒక ఈఎంఐ వరకు ఎలా తీసుకోవచ్చు. ఈఎంఐ 50,000 ఉంటుందా, 60,000-70,000 ఉంటుందా. కొద్దిగా తెలివి మెయింటైన్ చేస్తే ఈఎంఐ వరకు, ఈఎంఐ, బండి మెయింటెనెన్స్, ఇంటి ఖర్చులు చూసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. లేదు అనుకుంటే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. ఫైనాన్షియల్ మీద పడతాయి, ఇంకేమైనా అప్పులు ఉంటాయి ఈ మీద పడతాయి. కిందికి వెళ్ళిపోయే ప్రాసెస్. కిందికి వెళ్ళడానికి ఇదే బేస్మెంట్ అయిపోద్ది. ఈ ఇప్పటి నుంచి ఈ జూన్ నుంచి నవంబర్ ఇది మంచి టైం కాదు, అన్ సీజన్. అందుకోసమే ఈ ఉన్న రోజులు ఆగుదాం. ఏదైతే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన లారో అది తొందరపడి కొన్నా, ఎక్కువ పెట్టుకున్నా. 14.5 లక్షలు పెట్టి కొనాల్సిన బండి 15-30 పెట్టుకున్నా. ఎంత కమ్మినారు? 14 లక్షలు కమ్మినా మ్యామ్. మరి ఈ ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయిందా వాడబట్టి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు 14 కమ్మారంటే మంచి రేటే వచ్చింది. మంచి రేటు కాదు మేడం, నేను దానికి చాలా పెట్టుబడి పెట్టినా. నేను ఇప్పుడు ఆయనకు రన్నింగ్ బండి చేసి ఇచ్చా, టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఫోర్స్ మీద ఉంది, లారీకి కావాల్సిన ఇవే. ఆయనకు చిల్లర ఏమున్నా ఒక 10-15 వేల రూపాయల పని ఉంటే ఉండొచ్చు అంతే. నాకు ఆ కండిషన్లో లారీ దొరకలా. ఇప్పుడు నేను ఏదైతే కండిషన్లో ఆ పాత ఓనర్కి బండి ఇచ్చానో నాకు అలాంటి కండిషన్లో లారీ దొరకలే. మొత్తానికి అమ్మేశారు 14 లక్షలకి. ఓకే. నెక్స్ట్ ఏంటి అనేది ఈ 6 నెలలు ఆగాలి. 6 నెలలు ఆగాలి మేడం. మరి బండి కొంటున్నారా? నెక్స్ట్ బండి తీసుకుంటారు. ఈసారి ఏంటి ఇంకొంచెం పెద్ద బండి ఏమైనా తీసుకుంటున్నారు? పెద్ద బండి ఏం కాదు మేడం. నేను ఏంటంటే ఏదైనా బండి తీసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి తీసుకుంటా. బండికే మేడం అంతే. ఓ, అంటే కొత్త బండి పెళ్లి చేసుకునేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు మన ఫ్యామిలీ ఏమైందని చూడలేదు, కానీ బండి మాత్రం ఖచ్చితంగా చూస్తారు. పెళ్లి అంటే మేడం ఒకటి, నేను పెళ్లి చేసుకుంటే ఒకవేళ సరైన పెళ్లి చేసుకుంటే నేను ఒక్కనే నష్టపోతా. కానీ ఇది మేడం లారీ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగిద్ది. కరెక్ట్. నా ద్వారా నా భార్య, నా పిల్లలు అందరూ. అందుకే చూస్ చేసే ఆలోచన జాగ్రత్త చేయాలి. సో నిదానంగా ఆలోచించి కొత్త బండి కొనుక్కుంటారు. కొత్త బండి వద్దు, కొత్త బండి జోలికి వెళ్ళను అనుకుంటున్నా. 50-50
దాని గురించి కూడా సింపుల్ ఒక లెక్క చెప్పాలంటే కొత్త బండి కొనుక్కొని ఒక 2 నెలలు 2 సంవత్సరాలు ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు, బాగా మెయింటైన్ చేయొచ్చు, ఓకే ఎలాంటి రోడ్లో అని తిప్పొచ్చు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ BS6 బండి అన్నీ అరుగుతాయి, ఇంజన్ అరుగుద్ది, క్లచ్ ప్లేట్ సర్వం టైర్లు అరిగిపోతాయి. ఓకే 2 సంవత్సరాల తర్వాత కొత్త బండి పాత బండి ఒకటే మెయింటెనెన్స్. నేను నా పక్కన ఆయన ఒకటే, ఆయన రిపేర్ ఖర్చులు పెట్టుకోవాలి, నేను రిపేర్ ఖర్చు పెట్టుకోవాలి. ఓకే కాకపోతే నేను నెలకొచ్చి కొత్త బండి ₹1,00,000 చొప్పున EMI కడతా ఉండాలి, ఆయన పాత బండి 50,000 కడతా ఉండాలి నెలకొచ్చి. ఆయనకు కిరాయి డబ్బులు సేమ్ వస్తూ ఉంటాయి, మిగిలేటి సేమ్ వస్తూ ఉంటాయి, నాకు సేమ్. ఓకే ఆ విధంగా సో వెయిట్ చేసి నిదానంగా సెకండ్ హ్యాండ్ బండే కొంటారు మళ్ళీ కూడా ఈసారి. 50-50 ఉంది మేడం. ఓకే చూద్దాం. చూస్తున్నా ఏంటంటే యూట్యూబ్ పరిచయం కొద్దిగా నన్ను ఒక మెట్టు పైకే లేపింది. ఎందుకంటే ఈ లేలాండ్ కంపెనీ వాళ్ళు, టాటా కంపెనీ వాళ్ళు ఈ నా సివిల్ చూసి కానీ నేను మెయింటైన్ చేసే పద్ధతి చూసి కానీ మా దగ్గర తీసుకోండి, 0 డౌన్ పేమెంట్. సిబిల్ బాగానే ఉందా? ఇది మీకు అది బాగుంటే కొంచెం ప్లస్ ఉంటుంది. ఆల్రెడీ ఎంత ఏది తీసుకున్నా ఫైనాన్స్ లో మూవ్ అయితేనే ఉన్నా. ఓకే ఓకే మా దగ్గర బండి తీసుకోండి, 0 డౌన్ పేమెంట్ లో బండి ఇస్తాం. ఓకే బండి ఇచ్చి 6 లక్షలు అని మీకే ఇస్తామని చెప్పేసి ఓ అట్లా. అంటే కొద్దిగా ఇది ఏంటంటే బెనిఫిట్ అనేది కొద్దిగా ఉంటుంది, దాన్ని రకరకాలుగా అంటారు. బెనిఫిట్ అని నేనంట, లేదా ఆప్షన్ ఏదో అంటారు. అదేలేండి. ఇంకా బండి చాయిస్ ఇచ్చేసి కొంత అమౌంట్ 6 లక్షలు కానీ 7 లక్షలు కానీ మనకి ఇస్తారు బాడీ క్యాబిన్ కట్టుకోవడానికి, ఓకే బోనస్ కింద. నైస్, మంచిదే కదా. ఇంకా అంటే అది ఊరికే ఇవ్వరు మేడం, మళ్ళీ అది మనకి ఫైనాన్స్ లో కలిసిద్ది అలా. ఓకే మరి ఇప్పుడు బండి కొనడానికి టైం ఉంది, ఈ గ్యాప్లో ఏం చేయబోతున్నారు? ఏమో ఖాళీ ఉన్నాం, ఏదో ఉద్యోగమా? ఇప్పుడు మళ్ళీ సపరేట్ ఉద్యోగం అంటే ఎక్కడ దొరుకుతుంది? మా ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఇంకో బండి మీద పోతారా? ఎవరి బండి మీద? ఓకే రైట్. ఇన్ని రోజుల సర్వీస్, ఇన్ని రోజుల పరిచయాలు, మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ బండి మీద ఖాళీ ఉండకుండా. పైగా యూట్యూబర్, ఇంకా కొంచెం పరిచయాలు ఎక్కువ. కాకపోతే డ్రైవర్లు అనగానే నేను దగ్గరుండి గమనించినవో, బాగా హార్న్ కొట్టేస్తే కనిపించట్లేదా కళ్ళు, ఎందుకు రోడ్డు మొత్తం నీదే అనుకుంటున్నావా, వెళ్ళిపోతున్నావు నీకు నచ్చినట్టు అని పక్కన ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు మాటలు అనడం, గట్టిగా అరిచేయడం ఇలా చేస్తూ ఉంటారు. చేస్తారా లేదా? అది తక్కువ మేడం, మీరు చాలా తక్కువ అన్నారు. హారన్ కొట్టడం ఎవరికైనా ఇరిటేషన్, హారన్ కొట్టడం ఎవరికైనా ఇరిటేషన్. ఇది కాదు, ఇప్పుడు జనాల్లో ఒక పిచ్చి ఏంటంటే డ్రైవర్ని కొట్టడం, డ్రైవర్ని కడితే ఎవరు మధ్యలోకి రారు, ఎవరిని కొడితే. ఏంటంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ వీడియో చూసుకోండి మేడం, సిటీలో లారీ వెళ్తుంది, నో ఎంట్రీ లేని టైంలో ఏదైనా చిన్న ఇంపాక్ట్, కారు బైక్ ఏదో తగిలింది, ఆ తగిలిన వ్యక్తి కొద్దిగా కోపిష్ట అనుకోండి, చూడకుండా డ్రైవర్ని 2 దెబ్బలు వేశారు. ఏదైనా ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో జరగాలి, ఆయన కొడుతున్నాడు సరే, కోపం మీద ఉన్నాడు అని చెప్పేసి డ్రైవర్ ఏ విధంగా చేయొస్తాడు, 2 దెబ్బలు తింటాడు, దాని తర్వాత దానికి జరిగిన డ్యామేజ్కి ఎంతో కొంత కట్టించుకుంటాడు, వదిలేస్తాడు, డబ్బులు కడతా నేను వదిలేస్తాడు, ఇదే జరిగేది. కానీ దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అసలు ఈ విషయంలో సంబంధం లేని జనాలు కూడా వచ్చి డ్రైవర్ మీద చేస్తారు, బీపీసం కొడతారు. అది ఇవాళ జనాలు జరిగేది. కొడతారు మామూలు కంటే మామూలు. ఆంధ్ర తెలంగాణలో లారీ నడపాలంటే మేడం బాగా జాగ్రత్తగా ఉండాలి, చాలా డేంజరస్. మీరు స్టేట్ దాటి బయటకు వెళ్ళండి, మంచి రెస్పెక్ట్. ఎవరన్నారు అసలు లారీ డ్రైవర్లకు రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి అని? మీ రోడ్డు మీద మీరు ఎలాగైతే ఉంటారో మీకు అదే విధంగా రెస్పెక్ట్ దొరుకుద్ది. మీరు సరైన డ్రైవరా, ముందు వెళ్ళే వాళ్ళకి వెనక వెళ్ళే వాళ్ళకి మీరు కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వండి. హార్న్ కొట్టకుండా 2 హార్న్లు మెయింటైన్ చేస్తాం మేము మేడం, సిటీ హార్న్, ఐర్ హార్న్, ఈ 2 మెయింటైన్ చేస్తాం. నాకు దక్కాల్సిన రెస్పెక్ట్ మాకు ఉంటుంది. బయటకు వెళ్తే మంచిగా పిలుస్తారు మేడం, ఇక్కడ రెస్పెక్ట్ లేదు, ఇక్కడ లేదు. ఆంధ్ర తెలంగాణలో రెస్పెక్ట్ లేదు, లారీ డ్రైవర్కి అసలే లేదు, అసలు లేదు. బయటకు వెళ్తే అన్న అంటారు, ఏ గురువు అంటారు. ఇక్కడ మాత్రం తెలంగాణ నుంచి వచ్చావా నువ్వు, ఆంధ్ర నుంచి వచ్చావా, అంత దూరం నుంచి వచ్చావా. ఏదన్నా చదువుకున్న వాళ్ళు కూడా అరే వీళ్ళకి తెలియదు, డ్రైవర్లు చాలా దూరం నుంచి వచ్చారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు దగ్గర నుంచి చెప్పాలి మనమే, ఇలా ఈ విధంగా రెస్పెక్ట్. ఆల్ ఓవర్ ఇండియా మ్యాప్లో మీకు ఒక ఇంత రాష్ట్రంలో ఒక దొంగ రాష్ట్రం అని చెప్పేసి పేరు ఎక్కడన్నా విన్నారా మేడం? మొత్తం ఇండియా మ్యాప్లో ఈ రాష్ట్రం డేంజర్ అని చెప్పేసి ఎప్పుడన్నా? మేబీ మహారాష్ట్ర, బీహార్ అంటారు, బీహార్, ఉత్తరప్రదేశ్, అవి మన ఆంధ్ర తెలంగాణ చాలా బెటర్. ఒక డ్రైవర్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఇంతకుముందు అనేవాళ్ళు, నేను పనిచేసినప్పుడు బీహార్ దొంగల రాజ్యం అని చెప్పి. ఉత్తరప్రదేశ్ అసలు డ్రైవర్ని వెళ్తే కొడతారు, చంపేస్తారు, పొడతారు, ఇలాంటి అసలు లేవు. ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు. లారీ డ్రైవర్లు అనగానే ఇది ఒక అపోహ లేకపోతే నిజమో మీరే చెప్పాలి నాకు. రోడ్డు మీద నైట్ టైము వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ట్రాన్స్జెండర్స్ నిలబడి ఉంటారు, వీళ్ళే తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ మందిని అని బుక్ చేసుకుంటారు. ఇట్లా అంటే వాళ్ళ వృత్తి వాళ్ళది మేడం. ట్రాన్స్జెండర్స్ ఉంటారు, మామూలుగా ఇలాంటి వృత్తి చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు, అది వాళ్ళ వృత్తి. వాళ్ళ వృత్తి ఏంటంటే రోడ్డు మీద ఇలాంటి పనులు చేయడం. అంటే వాళ్ళకు రోజువారీ చెప్పాలనో లేదో తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళ టార్గెట్ ఏంటంటే
లారీ డ్రైవర్లే కాదు అన్ని రకాల జనాలు ఉంటారు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు. ఓకే. ఇప్పటికీ తగ్గిపోయి ఇంత ముందున్నట్టుగా లేరు వాళ్ళు. అట్లా. ఓకే, సర్లేండి. ఇందాక నుంచి మీరు మీ సతీమణి గురించి చెప్తా ఉన్నారు కదా, ఒకసారి పిలుద్దామా, జనాలందరికి చూపిద్దాం. సో ఇంతసేపు మీరు పక్క నుండి ఇంటర్వ్యూ చేశారు, ఆయన మీ గురించి తెగ పొగిడేశారు కదా, ఏమనుకుంటున్నారు మీ ఆయన గురించి? అంటే ఇంత కష్టపడి ఉంటారు, ఒక మాటలో ఏం చెప్పగలరు? ఆయన బెటరే, చాలా బెటర్. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని కొట్టి తిట్టి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే బెస్ట్ ఆప్షనే అనుకుంటున్నాను నేను. అయ్యోయ్యో, చేశాను చిన్న ఏజ్లో తెలియక తప్పులు చేశాను, కానీ రైట్ పర్సన్ని ఎంచుకున్నాను అని అనుకుంటున్నాను. లేదంటే ఆయనంతటా ఆయన కష్టపడి ఇంతవరకు తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ఇవాళ పేరెంట్స్ సపోర్ట్ లేనిది ఏది లేనిది ఎవరు బతుకుతలేరు. అసలుకి మేము బతుకుతున్నాం. 10 years నుంచి మాకు 1 రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చింది లేదు. ఈ యాక్సిడెంట్ అయినాక మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మేము కృతజ్ఞతగా ఉంటాము. కానీ మాకు బయట నుంచి మా పేరెంట్స్ తరఫున, వాళ్ళ పేరెంట్స్ తరఫున ఎవరి దగ్గర నుంచి ఏం రాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను పిల్లల్ని ఏం ఇబ్బంది లేకుండా చూసుకున్నాడంటే ఆయన నేను రైట్ పర్సన్ అనుకుంటున్నా. తప్పులు చేసినాం కాదంటలేను, అవన్నిటికీ నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా, కానీ దానికి ఏం చేయలేను. అదంతా ఆప్షన్ అయిపోయింది. ఇంకా ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నా కానీ ఇక అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వదిలేస్తున్నాను అంతే. మిస్ అవుతున్నారా? ఇంకా మిస్ అవ్వకుండా ఎట్లుంటే పేరెంట్స్ని 10 years నుంచి నా డెలివరీ అప్పుడైనా సరే, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైనా సరే, నాకు బాగాలేనప్పుడైనా సరే అవుతాను, ఇంకా ఏడ్చుకుంటూ ఉంటాను అంతే. ఏం లేదు చేయాల్సిందని సైలెంట్గా ఉంటాను. నేను చేసిన తప్పుల వల్లనే కదా, నాకు కూడా వాళ్ళది కూడా బెస్టే అనిపిస్తుంది, వాళ్ళ డెసిషన్ కూడా. నేను తెలియక అన్నీ చేసిన, వాళ్ళు కూడా వాళ్ళ కోపం చూపిస్తున్నారు, చూద్దాం ఎన్ని రోజులు ఉంటారు అని. ఇంకా నేనే సైలెంట్గా ఉంటున్నా. బట్ మీ ఆయన బాగా చూసుకుంటున్నారు? ఆయన బాగానే చూసుకుంటాడు. ఆయన బాగా చూసుకోకపోతే 10 years నుంచి ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఉండలేకపోదును. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని కొట్టి తిట్టి ఇంటికా నుంచి తీసుకురాపో అట్లా చెప్పి ఇంకా చాలా చేసేవాళ్ళు ఉన్నారు. కాదు, నన్ను మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళు ఎట్లా చూసుకున్నారో ఆయన అంతకన్నా బాగా చూసుకుంటున్నాడు ఇప్పుడు. ఓకే, నైస్, థ్యాంక్ యూ అండి. మీ ప్రజెన్స్ ఫస్ట్ నుంచి ఉంటే బాగుండేది, బట్ వచ్చి అలా ఏడ్చేసారు, మీరు ఏడిపించినట్టు అవుతుంది నాకు. బట్ ధైర్యంగా ఉండండి, బాగా జరుగుతుంది అంతా. ఆయన ఉన్నాడుగా, చూసుకుంటున్నారు, మీరు ఆయనకు తోడున్నారు, చాలు. ఇంకా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అదే అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు కలిస్తే కలిసారు, లేకపోతే లేదు. ఇంకా మన లైఫ్ మనం లీడ్ చేయాలి కదా అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీద ఒక ఫ్యామిలీ అంతే. ఫీల్డ్ ఎలా ఉంటుంది ఒకటి, అండ్ మీ తోటి డ్రైవర్స్కి మీ అదే ఇప్పుడు సంఘం అంటారో అసోసియేషన్ అంటారో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అసలు? ఫీల్డ్ ప్రజెంట్ మేడం, ఇంతకుముందు లారీ ఫీల్డ్ అంటే చాలా మందిని సీనియర్ని అడిగితే ఒక వ్యసనం అంటారు. వ్యసనం ఒక వ్యసనం అంటారు లారీ ఫీల్డ్. అది ప్యాకాట ఇది ఒకటే సేమ్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఇంతకుముందు నిజమే అది అట్లే ఉండేది. దానికంటే ముందు ఒక 3 బళ్ళు మెయింటైన్ చేసే ఓనర్కి పర్వాలేదు. ఒక బండి మెయింటైన్ ముందు ఒక నేను డ్రైవర్కి చేసినప్పుడు రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తాను, అప్పుడు ఒక బండి మెయింటైన్ చేయాలంటే కష్టంగా ఉండేది. డ్రైవర్ని పెట్టుకుని డ్రైవర్కి ఇవ్వాలి, ఓనర్ క్లీనర్కి ఇవ్వాలి. కరెక్ట్. ఒక 3 బళ్ళు మెయింటైన్ చేస్తే పర్లేదు, కొద్ది రొటేషన్ అవుతుంది. 3 డ్రైవర్లను పెట్టుకోవచ్చు, 3 క్లీనర్ని పెట్టుకోవచ్చు, రూపాయి కనబడుద్ది. అలా ఉండేది. దీని తర్వాత అసలు డ్రైవర్ని పెట్టుకొని మెయింటైన్ చేసే ఓనర్కి ఏం మిగలదు, అయిపోతాడు అనే పేరు వచ్చేసింది ఖర్చులను పట్టుకొని. దాని తర్వాత ఏదన్నా సొంతోడికే బెటర్, సొంతంగా లారీ అతనిదే, అతనే డ్రైవరు, అతలే క్లీనర్, లెఫ్ట్ సైడ్ ఎవరిని ఉంచుకోడు. లోకల్ ఆంధ్ర తెలంగాణ తిరిగే వాళ్ళు ఉన్నారు, ఇదైతే ఈయనకైతే ఆయనకు మిగులుతాయి అని చెప్పేసి అని అలా పేరు ఉండేది. కానీ ప్రజెంట్ అలాంటి వాళ్ళు కూడా లేదు ఇప్పుడు. ఓకే అనే పేరు వచ్చేసింది. ఆ ఫీల్డ్ అంతగా కిందికి వెళ్ళిపోయింది మరి ఘోరంగా. అయ్యో, ఎందుకలా? డీజిల్ రేట్ పెరిగిపోవడం ఒకటి, ఈ ట్యాక్స్లు. ఇంతకుముందు రోడ్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది మేడం, దాని తర్వాత గ్రీన్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది. గ్రీన్ ట్యాక్స్ ఒక 200 రూపాయల స్లిప్ ఒకటి ఉండేది మేడం, 200 రూపాయలు. ఇప్పుడు దగ్గర లారీ ఓనర్లు 20,000 కడుతున్నారు. 20,000 మామూలుగా రోడ్ ట్యాక్స్ అంటే జీవితాంతం మీ బండి ఆ రోడ్ల మీద తిరగడానికి తీసుకునేది రోడ్ ట్యాక్స్. అవును, ట్యాక్స్ కట్టేది. ఇప్పుడు టన్నేజ్ పెంచిన దగ్గర నుంచి ఆ ట్యాక్స్ కూడా పెంచేశారు. ఓకే, అదొకటి. ఈ గ్రీన్ ట్యాక్స్ తో ఇబ్బంది పడుతుంటారు ఫీల్డ్ ఒకటి. యాక్సిడెంట్లు అవుతాయని కూడా ఏమైనా తగ్గిపోతున్నాయి అంటారా ఇట్లా లారీ డ్రైవర్లు పెరగడం? అట్లా అవుతున్నాయి. అది ఏంటంటే యాక్సిడెంట్ అవుతూనే ఉంటాయి మేడం. ఎందుకంటే చాలా చోట్ల హైవేలు లేవు, కొద్దిగా నేషనల్ హైవే ఉంటే లారీ డ్రైవర్లకు ఇబ్బంది ఏం లేదు మేడం. మా దారి మాది, వాళ్ళ దారి వాళ్ళది. ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంత ఫీల్డ్ బాగున్నా దీంట్లో శత్రువు మన ప్రాణం తీసేవాడు ఎవడు అని చెప్పేసి అంటే మన తోటి వర్కరే, మన తోటి డ్రైవరే, మన పక్కన ఉండేవాడే మన ప్రాణం తీసేది. అంటే నా పక్కన ఉండేవాడు కాదు మేడం, నా ఎదురుగా లారీ చేసుకుని వచ్చేవాడు, అతనే మన ప్రాణం తీసేది. ఒక ఇంపాక్ట్ ఎట్లుంటుంది అంటే మేడం, రీసెంట్గా అవుటర్ రింగ్ మీద ఒక ఏది కానీ నేను బండి అమ్మిన తర్వాత ఖాళీ ఉంటాను, ఏదో ఒక బండికి డ్యూటీకి వెళ్తూనే ఉంటాను. నాకు నా మిషన్ క్లీనర్ పని చేయడానికి కూడా నేను సిద్ధమే నాకు, ఎందుకంటే నేను అయినా చేసే వచ్చా. ఏ ఖాళీ ఉంటా, లోకల్ డ్రైవర్ పని కూడా చేస్తాను నేను. అలాంటి పనులు కూడా చేసి హైదరాబాద్కి ఒక డ్యూటీ వచ్చింది.
హైదరాబాద్కి వెళ్తున్నా. అవుటర్ రింగ్ మీద ఒక పెద్ద ప్రమాదం. షార్ట్ వీడియో ఒకటి తీసుకున్నా. ఓకే. దాని వీడియో కూడా కొద్దిగా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి, ఎందుకు వీడియో తీసినావు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఇంపాక్ట్ ఎట్లుంది మేడం, ఒక 2 బళ్ళు 14 డేలో 16 డేలో 2 బళ్ళు వెళ్తున్నాయి తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో. ఈ మంచు చూసుకోకుండా ఎనుకున్న బండి ముందున్న బండి గుద్దేశాడు. ఇట్లా స్టీరింగ్ అతుకుపోయింది, దగ్గర క్యాబిన్ అతుకుపోయింది. ఈ మధ్యలో ఒక 5 నిమిషాలు వెనక్కి వెళ్తే ఇక్కడ వీళ్ళిద్దరు జరిగింది ఎట్లుంటుంది తెలుసా మేడం, అవుటర్ రింగ్ హైవే 4:30 ప్రాంతం మొత్తం సైలెంట్, బిల్కుల్ జీరో, అసలు ఏం సౌండ్ లేకుండా బాగుంటుంది. ఈ ఒక ఇంపాక్ట్ అనేది ఎట్లుంటుంది అంటే దగ్గర ఉంటే ఒక పెద్ద బాంబు వెళ్ళినంత శబ్దం, అద్దాల సౌండ్తో గులుపుకొని ఈ రేడియేటర్లో వచ్చిన ఆ వాటర్ అది ఒక రకమైన స్మెల్తో వచ్చేది. ఆ దాంతో గడుపుకొని ఒక పెద్ద ఇంపాక్ట్, పెద్ద బీభత్సమైన సౌండ్ వచ్చింది. చూస్తే 1 కిలోమీటర్ దాకా ఉంటుంది ఆ సౌండ్. 1 నిమిషం దాకా ఏం అర్థం కాదు, స్టీరింగ్ మీద ఎవరైతే కూర్చున్నారో ఆయనకి ఏం అర్థం కాదు. ఆ సౌండ్ కూడా ఆయనకు మూత ఏం అనిపించేది, చెవులు చిల్లు పడేలాగా అనిపించింది ఆయనకి. ఇంత సౌండ్ వచ్చింది ఏంది అని చెప్పేసి. యాక్సిడెంట్ అయిందా ఏంది అని అతనికి కూడా తెలియదు. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుంటే ఆ కాలు కట్ అయిపోవడం, అది కూడా మెలకుగా ఉంటే డ్రైవర్ ఆయనకు అప్పటికి అర్థం కాదు, ఈ కాలు కట్ అయిపోవడం, లేకపోతే ఈ స్టీరింగ్ ఈ పొట్టలో గుచ్చుకుపోవడం, ఏదో ఒకటి, లేకపోతే నోట్లోంచి రక్తం రావడం, ఏదో ఒకటి ఆయనకు అప్పుడు అర్థమైపోతూ ఉంటుంది. ఇట్లుంటుంది ఒక ఇంపాక్ట్, మరీ ఘోరంగా బీభత్సంగా. ఆ రోజు నేను ఒక యాక్సిడెంట్ చూసిన అవుటర్ రింగ్ పైన డ్రైవర్ని, నా కాలు ఇరిగిపోయి ఉన్నది. అంటే ఇరిగిపోయి అంటే నాకు దెబ్బ తగిలి అప్పుడప్పుడే నేను ఫీల్డ్లోకి వస్తున్నా, చిన్న ఎక్కడం దిగడం, లెఫ్ట్ సైడ్ క్లీనర్ పెట్టుకొని ఎక్కడం దిగడం చేస్తున్నా. ఆ స్టేజ్లో డ్యూటీకి వచ్చేసిన, పైగా పైకి ఎక్కలేను సరిగా, డ్రైవింగ్ వరకు చేయగలను. అలాంటి పొజిషన్లో వెళ్తుంటే ఆ యాక్సిడెంట్ కలరా చూసి ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళిన, ప్రాణాలతోటే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. వెళ్ళగానే మేడం నన్ను ఇట్లా పట్టుకున్నాడు వచ్చేసి. లోకల్ ఆయన అనుకుంటా, హైదరాబాద్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, వస్తుండు పోతుండు వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే అక్కడిక్కడ తేడా చూస్తాం కదా మేడం. వస్తుంటే అన్న నన్ను బయటికి తీసుకొచ్చి బయటికి అని చెప్పేసి. అబ్బాయి ఏడుపు వచ్చింది మేడం ఆయన చూస్తే బీభత్సంగా. ఎలా వచ్చేది, ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు, లోపల ఇరుక్కుపోయి ఉన్నాడు, ఎక్కడెక్కడ ఇరుక్కుపోయిందో కూడా కనబడతలేదు. క్యాబినెట్ దగ్గరకు వచ్చేసింది, రేడియేటర్లో వచ్చే స్మెల్ కంపు వాసన కొడుతుంది. ఆ రేడియేటర్లో వాటర్ అది అంతా మొత్తం పొగ, స్మోకు. చూస్తే ఇంజన్లోంచి వచ్చే పొగనా, లేకపోతే ఇదంతా ఇంజన్ మాడి హీట్ అయిపోయి ఉంటుంది కదా. ఈ వాటర్ దెబ్బ తగిలిన రేడియేటర్ వాటర్ ముందు ఇంజన్ మీదనే పడుతుంది, దానివల్ల ఫైర్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదృష్టం బాగుంటే ఫైర్ అవ్వాల. చూస్తే ముందు బండి, ఆ డ్రైవర్ ముందుకు పెట్టిండు కొద్దిగా బండి, ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు. కార్లు వెళ్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి, ఒక్కడ ఆపట్ల. వెళ్ళి రోడ్డుకు అడ్డం కట్టి నిల్చున్నా, అన్న ఆపండి బండి అని చెప్పేసి. నాతోటి డ్రైవర్లే 4 ఆపిల్లు ఆపేసి వచ్చేసి ఆ బండిలోంచి ఈ బండిలోంచి తాడు తీసేసి ఈ బండికి కట్టేసి అప్పుడు బయటకు తీసినాం. జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉన్నా అంతే మేడం జరుగుతూ ఉంటాయి. ఓకే, చివరిగా డ్రైవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? డ్రైవర్స్ నుంచి మీరు సమాజానికి ఇంకేం చెప్పదలుచుకున్నారు ఒక మాట? ఓకే మేడం, ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సనల్ లోన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి అవ్వద్దు. మెయిన్ ఏంటంటే మనం ఒక బండి మెయింటైన్ చేస్తున్నాం కదా, నేను ఓనర్గా డ్రైవర్ల విషయం గురించి అయితే చెప్తున్నా. మనం ఏదో ఒక బండి ఎటో దిక్కు వస్తూ ఉంటాం. ఈ పర్సనల్ లోన్స్ బాగా ఇబ్బంది పెట్టడం కాదు, ఒక డ్రైవరు అప్పుల పాలవటం, కిందికి వెళ్ళిపోవడం. నేను ఓనర్గా డ్రైవర్ కూడా ఏం లేదు అని చెప్పేసి అంటున్నాను మేడం. ఒక డ్రైవర్ వెళ్ళొచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత ఈ ట్రిప్ టైర్లు వేసుకోవాలి. మనకు ట్రిప్ డబ్బులు ఏం సరిపో, అవి మీకు కూడా తెలుసు నాకు తెలుసు. ట్రిప్ డబ్బులు దీనికన్నా ఉంటుంది దానికన్నా ఉంటుంది, కానీ ఆ వచ్చిన డబ్బులు అప్పుడు మనకు ఆలోచన పడుతుంది. పర్సనల్ లోన్ వాడే 1 లక్ష ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాను అని చెప్పేసి ఫోన్లోకి ఇట్లా 2 నిమిషాలు ఇలా నొక్కితే 2 లక్షలు అకౌంట్లో పడుతున్నాయి. అది తీసుకుంటే బాగుంటుంది, కానీ కట్టేటప్పుడు మాత్రం బీభత్సంగా ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ 1 అయిపోతుంది, రేపు 2 అయిపోతుంది, రేపు 3 ఈఎంఐలు అయిపోతాయి. నెలకు 3 ట్రిప్పులు, 3 వేసుకుంటాం, 350 1,50,000 అని చెప్పి మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం. ఈ 3 ఈఎంఐలు 3 12 అయి ఉంటాయి, లేకపోతే 3 15 అయి ఉంటాయి. 3 15 అంటే ఇవే దగ్గర 45,000 ప్లస్ మన బండి ఫైనాన్స్ ఒక 50,000, 95,000 ఎలా తీసుకుంటాం. సీజన్ గట్టిగా సంవత్సరం అని ఇవాళ 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలలు వెళ్ళిపోద్ది, దాని తర్వాత 9 నెలలు చుక్కలు కనబడుతాయి. ఒక ఓన్ రకం డ్రైవర్ కిందికి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ ఇదే. జీవితంలో లారీ కొనలేడు, ఇక అసలు ఆ ఫీల్డ్కే ముట్టుకోలేడు ప్రజెంట్ ఫీల్డ్ సిచ్యువేషన్. దీని తర్వాత ఖర్చులు అంటే ఖర్చులు, ఆర్టీఓ ఖర్చులు మరీ ఘోరంగా ఉన్నాయి రోడ్ల మీద, పోలీస్ బీసులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఈ చదువుకొని ఉద్యోగంలోకి వచ్చి ప్రత్యేకంగా లారీ వాళ్ళని పట్టుకొని లారీ మీదనే బతుకుదామని కొందరు ఉన్నారు, వీళ్ళే అలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మేము మొత్తం దోచుకోవడమే. ఒక లారీ లెక్క ఇంకా మాట్లాడేది చాలా ఉంది కానీ మేడం, లారీ లెక్క చూసుకుంటే ఒక డ్రైవర్కి ఏం మిగులుతుంది, ఓనర్ డ్రైవర్కి కరెక్ట్గా ఎస్టిమేషన్ వేసి ఒక రూట్ ఎంత మిగులుతుందండి. మీరు ఒక క్వశ్చన్, మీరు పలానా వారణాసి తిరుగుతున్నారు కదా, యూపీ తిరుగుతున్నారు కదా, ఒక ట్రిప్ మీకు ఎంత వస్తుందని మీరు ఒక మాట అంటే దానిలో ఒక లెక్కేసి ఇట్లా ఏదైనా పక్కన బ్లాక్ బోర్డు పెట్టుకొని మేడం ఖర్చు ఇంత, నన్న లాభం ఇంత, నేను సింపుల్ ఒక లెక్క చెప్తా. కొబ్బరికాయ వేసుకెళ్తా ఒక 1,20,000 కిరాయి,
షాపులో వేసుకెళ్తారు 1,60,000 కిరాయి మేడం. ఓకే. అటు నుంచి 1,00,000 ఎంత అవుతుంది మేడం? 260. ఒకట ఓనర్ గంట వరకు 260 మిగులుతున్నాయి. ఈ లెక్కలో వస్తాయి కానీ కరెక్ట్గా లెక్క అయితే 40 రూపాయలు మిగులుదు. అలా ఉంటాయి. 260, 2,60,60,000, 1,60,000 ఇటు నుంచి తీసుకెళ్ళాం, 1,00,000 రూపాయలు అటు నుంచి తీసుకొచ్చాం. 260 కానీ ఏం మిగలదు. ఏం మిగలదు. ఎందుకని? ఖర్చులు అలా ఉన్నాయి మేడం. అవన్నీ ఒక ఎస్టిమేషన్ అయితే ఏం మిగులుద్ది అని పాయింట్ ఒక మనం తప్ప అందరూ బతుకుతారు దీంట్లో. ఓకే. అందరూ తప్ప జాగ్రత్తగా ఉంటేనే ఓనర్ కన్నా డ్రైవర్లు మెయింటైన్ చేయగలుగుతారు. పర్సనల్ లోన్ల వైపు అయితే అసలు ముట్టుకోవద్దు. ఓకే. నా ఫ్రెండ్సే ఉన్నారు వాళ్ళు వీళ్ళు తీసుకొని ఇబ్బంది పడేవాళ్ళు. అది మేడం జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే అవుద్ది. జాగ్రత్త మెయింటైన్ చేసుకోండి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మ, మీరు బాగుండాలి, ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలి త్వరగా మ్యామ్. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. తప్పకుండా.